సో ఎలా ఉంది పోస్ట్ రిలీజ్ రెస్పాన్సెస్ గానీ? క్రేజీ 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 నాకు అసలు మాటలు రావట్లేదు. లైక్ ఇట్స్ Yeah, మాసివ్. crazy, లైక్ ఒక crazy. డెబ్యూటెంట్ యాక్టర్కి ఇంత లవ్, ఒక చిన్న సినిమాకి ఇంత లవ్ చూపిస్తున్నారు జనాలు. బట్ మీకున్న కైండ్ ఆఫ్ టెన్షన్స్ ఏంటి? వచ్చేకన్నా ముందు ఒక డెబ్యూటెంట్ యాక్టర్ని ఇప్పుడు రాజులాగా నేను ఎంత పుల్ ఆఫ్ చేయగలుగుతా లేదో అని ఒక భయం ఉండే. ఆరిజిన్ తెలంగాణ కాదు కదా, ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర. నా ఒక్కటే భయం ఏంటంటే నేను ఆర్టిఫిషియల్గా మాట్లాడుతుంది. అసలు ఈ సినిమా వైపు లేదంటే ఇలా యాక్టింగ్ వైపు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ థాట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇద్దరికి అసలు? ఎందుకో ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది అద్దం ముందు చూస్తున్నప్పుడు, మనం కూడా 2 డైలాగులు చెప్దామని అలా స్టార్ట్ చేసా. ఫేస్బుక్లో చాలామందికి నేను రిక్వెస్ట్లు పెట్టేటోని, ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు పవన్ సాధినేని అన్న ప్రేమైష్ కాదలు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 2019 మేలో వచ్చిందండి. నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్, ఇలాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము, మీరు యాక్ట్ చేస్తాం. బట్ ఎప్పుడు కూడా ఈ స్మాల్ టౌన్ టు బిగ్ టౌన్ ట్రావెల్ ఆ భయం కానీ, అంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఏమవుతుంది? ఉండిందండి, డెఫినెట్లీ ఉండింది. అంటే హాయ్ అఖిల్ అండ్ తేజస్వి. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద బిగ్గర్ హిట్. థ్యాంక్ యూ. సో మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అంటే ఫస్ట్ నుంచి ఇనీషియల్ స్టేజ్లో రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా డిడ్ మేక్ సౌండ్, ఎందుకంటే రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. బట్ ఒక్కసారి ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ మేకింగ్ ఎ థంపింగ్ సౌండ్. సో డోలు గట్టి కొట్టారు. ఆడియన్స్ కొట్టారు, వెరీ హ్యాపీ. సో ఎలా ఉంది పోస్ట్ రిలీజ్ రెస్పాన్సెస్ కానీ, థియేట్రికల్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఐ థింక్ రాంబాయ్ విల్ స్టార్ట్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. క్రేజీ 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 నాకు అసలు మాటలు రావట్లేదు ఆ రెస్పాన్స్ చూసినప్పుడు. లైక్ ఫస్ట్ షో నుంచి, మేము శ్రీరాముల్లో షో చూసాము ఫస్ట్. ఎవ్రీ థియేటర్ వీ గో ద రెస్పాన్స్ ఇస్ లైక్, అంటే మేము ఎక్కడెక్కడైతే వీ ఫీల్ లైక్ ఓ ఆడియన్స్ ఆర్ గోనా లైక్ లవ్ దిస్ అన్న చోటల్లా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 times ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నారు. లైక్ అరవడం కానీ, ద లవ్ దే ఆర్ షోయింగ్ పోస్ట్ వాచింగ్ ద ఫిల్మ్. ఇట్స్ ఐ ఫీల్ జస్ట్ వెరీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి, అంతే. ఐ డోంట్ నో, మాటలు రావట్లే. యా, సో హ్యాపీ. సో అఖిల్, నేనైతే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నా. అంటే అసలు ఇదంతా జరిగేది నిజమా అన్న ఫీలింగ్లో ఉన్నా. ఎందుకంటే ప్రివ్యూ రోజు కూడా, అంటే ఆ రోజు మార్నింగ్ కూడా ఐ వాజ్ వెరీ వరీడ్. అంటే ఇంట్లో వెన్ ఐ వాజ్ బాతింగ్ ఐ వాజ్ క్రయింగ్. ఇంకా టికెట్లు తెగుతలేదు, ఎవరు బుక్ చేసుకుంటలేరు, సినిమాకి ఫైర్ పడ్డదా లేదా అని ఈజ్ ఆస్కింగ్ మై సెల్ఫ్. ఐ ప్రేడ్ గాడ్, ప్లీజ్ ఈ ఒక్కరోజు టికెట్లు తెంపి తర్వాత అది జనాలు వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుందని. యాజ్ లైక్ సమ్ పవర్ హెల్ప్డ్ అస్ టు రీచ్ ద పీపుల్. అండ్ ఆ ఎనర్జీ గురించి నేను చెప్పలేను. అసలు సంధ్యాలో, శ్రీరామ్లలో అండ్ అర్జున్, లైక్ ఇట్స్ మాసివ్. లైక్ ఒక డెబ్యూటెంట్ యాక్టర్కి ఇంత లవ్, ఒక చిన్న సినిమాకి ఇంత లవ్ చూపిస్తున్నారు జనాలు. దే వేర్ లాఫింగ్, దే వేర్ క్రయింగ్, దే వేర్ ఇన్ అ ట్రాన్స్. లాస్ట్ 20 ఎంతైతే అరుస్తున్నారో థియేటర్లో, లాస్ట్ 20 minutes ఇట్లా సైలెంట్ అయిపోయి ఇట్లా సీట్ ఎడ్జ్లో ఇలా చూస్తున్నారు. That felt so happy for me. I saw like one instant where a woman who is hiding her face, sari దగ్గర సారీతో హైడ్ చేసుకుని, ఓ ఏంటి ఫాదర్ వాట్ విల్ హీ డూ అన్నట్టు ఒక భయం, యాంటిసిపేషన్తో కూర్చొని, లైక్ దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ఇంతకన్నా మంచి కాంప్లిమెంట్స్ ఉండవు కదా. పీపుల్ బీయింగ్ సో ఎంగేజ్డ్ to see our film while they're watching also, they're feeling the intensity. It's so happy. Like, and also paid premieres appudu kuda we are all newcomers kadandi. We thought like first 2 shows anukunnam kadandi. First 2 shows and they filled up so fast we had to extend it to 18 shows. Ippudu kuda 80 shows or something they have increased, which is no, I think 120 shows atla. Yeah. Extra ఇంకా 30 యాడ్ చేసిన అన్నారు. ఓకే. అండ్ స్పీచ్లెస్ మాసివ్ అంటే మాసివ్. లేదు, ఎప్పుడు కూడా ఆడియన్స్ వ్యాలిడేషన్ అనేది చాలా క్రూషియల్. సో ఎప్పుడైతే వాళ్ళు వ్యాలిడేట్ చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారో, దెన్ ఇట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ టెక్నీషియన్ ఆర్టిస్ట్ గాని. సో దట్స్ వాట్ రాజు వెడ్స్ రాంబాయ్ వాంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. బట్ నీకున్న కైండ్ ఆఫ్ టెన్షన్స్ ఏంటి? అంటే సి
యాక్టర్స్గా రిసీవ్ చేసుకుంటారా, యాక్టర్స్గా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారా లేదా అనే ఒక భయం ఎప్పుడు ఉంటుంది. కాకపోతే మీరు యాక్ట్ చేసిన మీరు పెర్ఫార్మెన్సెస్ని కానీ లేదంటే మీ న్యూయాన్సెస్ని కానీ ఆడియన్స్ అర్థం చేసుకుంటారా లేదా అనే టెస్ట్ ఉంటుంది కదా. సో అలాగా మీ ఇద్దరికి కూడా వాట్ ఈస్ యువర్ ఫియర్ బిఫోర్ కమింగ్ టు ద రిలీజెస్? అంటే వచ్చేకన్నా ముందు ఒక డెబ్యూటెంట్ యాక్టర్ని ఇప్పుడు రాజులాగా నేను ఎంత పుల్ ఆఫ్ చేయగలుగుతా లేదో అని ఒక భయం ఉండే. అండ్ జాన్ సీనాది మా సినిమాలో మేజర్ పోర్షన్. సో అది క్లిక్ అవుతుందా లేదా అనే భయం నాకు మా డైరెక్టర్కి పర్సనల్గా ఉండే. వీ యూస్ టు టాక్, అంటే టెస్ట్ ప్రివ్యూస్ అయినప్పుడు కూడా ఎట్లుంది రియాక్షన్ ఎట్లుంది ట్రెమెండియస్ ఉండే. బట్ కానీ ఇంకా యాక్చువల్ జర్నల్కి వెళ్ళేటప్పుడు కొంచెం భయం ఉండే, అది ఏంటి పరిస్థితి ఎట్లా అని. కానీ అసలు ఒక్కొక్కరు రివర్స్ నాకు చెప్తున్నారు యూ కాంట్ సీ మీ జాన్సన్ అంటుంటే ఫీలింగ్ సో హ్యాపీ. థియేటర్లో నవ్వుతున్నారు అసలు, క్రేజీ. సో మీకున్న భయాలు ఏంటి? నాకు ఏంటంటే అండి మెయిన్గా నా ఆరిజిన్ తెలంగాణ కాదు కదా, ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఐ వాజ్ సో కేర్ఫుల్ ఫస్ట్ నుంచి, లైక్ వర్క్షాప్స్ నుంచి షూట్ చేస్తున్నప్పుడు కానీ డబ్బింగ్లో కానీ నా ఒక్కటే భయం ఏంటంటే జనాలు, పీపుల్ హూ ఆర్ వాచింగ్, ద ఆడియన్స్, నేను ఆర్టిఫిషియల్గా మాట్లాడుతుంది, తెచ్చి పెట్టుకున్నట్టు వస్తుంది స్లాంగ్ అనేది అనే పేరు రాకూడదు అని చాలా లైక్ అదొక నర్వస్నెస్ అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఎవరు ఫోన్ చేసినా నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే హూ ఆర్ లైక్ ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ ఉన్న ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తే నిజంగా న్యాచురల్గానే అనిపించిందా, నీకు ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించలేదు కదా నా స్లాంగ్ అని ఐ కీప్ ఆస్కింగ్ దెమ్ ఇన్ దట్ లైక్ నో యూ డిడ్ గుడ్ ఓన్లీ, డోంట్ వరీ అని చెప్పేసి. సో అదొక్క భయం ఉండేది. అండ్ రాంబాయి నాలో తేజస్వి కనిపించకూడదు, రాంబాయే కనిపించాలి అని ఐ ట్రైడ్ మై బెస్ట్. సో అదొక్కటి మటుకు ఫియర్ ఉండింది. అండ్ అది ఆంధ్ర బోర్డర్ కూడా అవడం వల్ల కొంచెం మిక్స్ వచ్చినా కూడా పీపుల్ ఆర్ నాట్ పర్టికులర్ బికాస్ ఆరిజిన్ ని అక్కడ ఏదైతే జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి పీపుల్ ఆర్ నాట్ కంప్లైనింగ్ అబౌట్. అదే ఐఎమ్ హ్యాపీ దట్ దే ఇప్పుడు వరకు అయితే touch wood, I don't have any negative idi, so I'm happy for that, very grateful. Yeah, there is a lot of bigger journey మీరు ఇక్కడ దాకా రావడానికి, మీకు రాంబాయ్ చేయడానికి కానీ మీరు రాజు క్యారెక్టర్ చేయడానికి. బికాస్ ఐ హావ్ బీన్ వాచింగ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్ యాజ్ వెల్. అంటే షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ నేను యూట్యూబ్ లో చూడలేదు, ట్రూత్ ఆర్ డేర్ ఇది ఉంటుంది కదా, అది ఫేస్బుక్ లో తెక్కని పడేది అనమాట వీడియోస్. ఎవరో మా ఫ్రెండ్స్ షేర్ చేయడం లేదంటే ఫేస్బుక్ వాచ్ దాంట్లో ఏదో దాంట్లో ర్యాండమ్ గా కనిపిస్తూ ఉంటుంది. 4-5 సార్లు చూసిన తర్వాత అసలు ఏంటి షార్ట్ ఫిల్మ్ అంటే అప్పుడు చూడడం జరిగింది. సో అలా అంటే ఇద్దరు కూడా లైక్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని వచ్చారు కాబట్టి. సో అసలు ఈ సినిమా వైపు లేదంటే ఇలా యాక్టింగ్ వైపు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ థాట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇద్దరికి అసలు? నాకైతే వెన్ ఐ వాజ్ నేను 4th స్టాండర్డ్ ఉన్నప్పుడు లైక్ రాంపోతినేని అన్న సినిమా, ఛత్రపతి సినిమా, ఇవన్నీ సినిమాలు థియేటర్లో చూసిండే. ఎందుకో ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది అద్దం ముందు చూస్తున్నప్పుడు, మనం కూడా 2 డైలాగులు చెప్దామని అలా స్టార్ట్ చేసే. అది అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. అది తెలియదు, అంటే సినిమా ఆటోమేటిక్గా లాగేసుకుంటుంది అంటారు కదా, ఇట్స్ లైక్ అంటే ఒక ఊబి లాంటిది. సో అలా లాగేసుకుంటుందేమో. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద డ్రీమ్ టు యాక్ట్ ఇన్ సినిమాస్ అనేది. అంటే పర్సనల్గా వాళ్ళ లోపల బయటికి చెప్పుకోరేమో కానీ ఎవ్రీ వన్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్, అంటే వాళ్ళు స్క్రీన్లో చూసుకోవాలి అనే అది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ మై 4th క్లాస్ నాకు ఆ థాట్ వచ్చింది. సో వెన్ ఐ వాజ్ మై 7th క్లాస్లో ఉన్నప్పుడు డ్రామాస్ చేస్తుండే. అండ్ సో ఇంకా దట్ సీడ్ వుడ్ స్టార్టెడ్ ఇన్ ఫ్రమ్ మై 4th క్లాస్. ఇంకా అప్పటి నుంచి అలా చేస్తూ 10thలో షార్ట్ ఫిలిమ్స్, ఇంటర్మీడియట్ షార్ట్ ఫిలిమ్స్, ఫోటోషూట్లు అవి ఇవి అలా చేస్తూ, అంటే ఇంకా నేను నా ఇంటర్మీడియట్ అయిపోయాక కరెక్ట్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడే నాకు ఫేస్బుక్లో చాలామందికి నేను రిక్వెస్ట్లు పెట్టేటోని, ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు పవన్ సాధినేని అన్న ప్రేమేష్ కాదలు, ఇట్లా చాలా కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి ఎత్తుక్కొని కొత్త హీరోలు ఎవరు వస్తున్నారో చూసి వాళ్ళకి మెసేజ్లు చేసి, సుజిత్ సైన్ అన్న షార్ట్ ఫిల్మ్స్ మస్తు చూసేటోని నేను. ఐ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ల షార్ట్ ఫిల్మ్లు అన్నీ ఐ యూస్ టు వాచ్, ఐ యూస్ టు టెక్స్ట్ దెమ్, అన్న ఇది సూపర్, సందీప్ రెడ్డివంగ అన్నకి, అందరి తరుణ్ అన్నకి, అందరికీ మెసేజ్లు చేస్తుండే నేను. అట్లా మై జర్నీ స్టార్టెడ్. లైక్ ఐ గాట్ ప్రసాద్స్ ప్రొడక్షన్స్ నుంచి ఆంధ్రపోరి అనే సినిమాకి నాకు ఒక ఆడిషన్ కాల్ వచ్చింది. ఓకే, ఆకాష్ది. ఐ గేవ్ ఎన్ ఆడిషన్ ఫర్ ద ఫస్ట్ టైం. ప్రొడక్షన్ ఫుడ్ తిన్నా, మంచి గడ్డ పెరుగు పెట్టిర్రు, క్రేజీ ఉండే, సూపర్, ఆ లైఫ్ సెట్ అనుకున్నా నేను. తర్వాత లేదు బాబు
నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అని అన్నారు. తర్వాత లైక్ ఆకాష్ వాజ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఇంకా అక్కడ నాకు అర్థమైంది ఓకే మనం యాక్టింగ్ ఇంకా చేయాలి అని. దెన్ ఐ సా సమ్ ఈనాడులో ఒక ఆర్టికల్లో చూసా, అరుణ భిక్షు మేడం అని దేర్ హెచ్యూ ప్రొఫెసర్స్ అనమాట థియేటర్ ఆర్ట్స్లో. వాళ్ళ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటే లైఫ్ బాగుంటుంది అండ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ కమ్ ఫ్రమ్ వాళ్ళ సైడ్ నుంచి. మా అక్క చూసి చెప్పింది. దెన్ ఐ టెక్స్టెడ్ మేడం ఇట్లా ఒక 6 నెలల తర్వాత నాకు మెసేజ్, ఏంటి యూ కెన్ కమ్ జాయిన్ అని. వెళ్తే బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది. ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, నేను అంత పే చేసుకోలేను, అఫోర్డ్ చేసుకోలేను. దెన్ మా నాన్న యాక్టింగ్ స్కూలా లేదంటే ఇన్స్టిట్యూట్? అది నో, ఇట్స్ యాక్టింగ్ స్కూల్ కాదు, వాళ్ళ ఇంట్లోనే నేర్పిస్తారు. ఒక 3 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ థియేటర్స్ తీసుకోవడానికి లాగా. థియేటర్స్ లాగా అక్కడ ఒక 3 monthsకి జాయిన్ అయ్యా. అంటే వాళ్ళు హెల్ప్ చేశారు మనకి, డబ్బులు అంటే కొంచెం తక్కువ ఇచ్చినా నేను నా బండం వేసి మరీ కట్టేస్తా యాక్టింగ్కి అని చెప్పాను అనమాట. దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్. అరే ఈడేదో ఫైర్ ఉంది, దీనికి ఏదో చేద్దామని. అలా జాయిన్ అయ్యాక మేడంతో 2-3 రోజులు అయ్యాక ఫుల్ తిట్లు పడ్డా వాళ్ళ కూతురుతో. అసలు నువ్వేం యాక్టర్ బాగుంది కదా, ఏం రాదు అది ఫుల్ తిన్నా, దారుణంగా తిన్నా. నాకు అంత 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 పెద్దగా నాకు లైక్ కొంచెం నాకు స్పెల్లింగ్స్ కూడా అంత రావన్నమాట. సో వెన్ ఐ యూస్ టు టెల్ సంథింగ్ ఐ యూస్ టు గెట్ స్కోల్డెడ్ అండ్ అంటే కొంచెం ఇదంతా ఉండే. బట్ తర్వాత మెల్లిగా అర్థం చేసుకున్నా, ఆ జోన్లోకి వెళ్ళా అండ్ అక్కడ యాక్టింగ్ నేర్చుకొని ఇంకా స్టార్టెడ్ బయటకు వచ్చి డిగ్రీ చేస్తూ కాలేజ్ నుంచి డిటైన్ అయిపోయి ఆడిషన్లు ఇస్తూ లైక్ 2025కి I got this Raju at Rambai. I worked as an anchor. I worked as like ప్రొడక్షన్లో చేసా, హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్కి ఫోటోగ్రాఫర్గా చేసా. సో ఆల్ దిస్ వెంట్ త్రూ అ బిగ్ జర్నీ టు కమ్ అండ్ సిట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఫర్ దిస్ చైర్ ఐ ఫైటెడ్ ఫర్ 10 years. 10 years. సో 2015 నుంచి 2015 నుంచి సాలిడ్గా అంటే ఆంధ్రపోరి అది రిజెక్షనో లేకపోతే అప్పుడు నాకు మార్కెటో ఏనో నాకు తెలియదు. ఇంకా దట్స్ అ డిఫరెంట్ స్పేస్. చాలాసార్లు మార్కెట్ అనే స్పేస్లో నన్ను దూరం పెట్టినారు. మంచి యాక్టర్ అయినా కానీ మార్కెట్ ఉందా లేదా, వీటి మీద టికెట్లు తెగుతాయా లేదా అని. ఐఎమ్ సో ప్రౌడ్. బికాజ్ ఇట్స్ మార్కెట్, బిజినెస్ కాబట్టి అది ఖచ్చితంగా థాట్ ఉంటుంది ప్రొడ్యూసర్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈరోజు రాజు వెడ్స్ రాంబాయ్కి తెగుతున్న టికెట్లు. సో హ్యాపీ, అంతే, అంతకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ ఆడియన్స్. సో మీరు ఎలాగ షార్ట్ ఫిల్మ్స్ వైపు ఇంట్రెస్ట్ అలా మీకు అసలు? లైక్ ఫస్ట్ అంటే నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 2019 మేలో వచ్చిందండి. ఐ వాజ్ స్టడీయింగ్ మై 11th సమ్మర్ హాలిడేస్. పెళ్లి చూపులు షార్ట్ ఫిల్మ్ 11th? యా ఐ వాజ్ 11th దెన్, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 11th. యా, సో సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్ టైం, సమ్మర్ హాలిడేస్ ఐ థింక్ మేను. యా, సో అప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్, ఇలాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము, మీరు యాక్ట్ చేస్తారా అని అడిగారు. అదే లైక్ ఐ వాజ్ లైక్ ఓకే సరే సరదాగా ట్రై చేద్దాం. అప్పటికి నాకు అసలు ఏమీ ఇంటెన్షన్ లేదు. ఐ వాజ్ మోర్ ఇంటూ లైక్ సరే ఐ హ్యావ్ అదర్ కెరియర్ ఆప్షన్స్ అనుకున్నాను, కానీ ఐ వాజ్ నెవర్ లైక్ సినిమాలు చేద్దాము లేదా లైక్ యాక్టింగ్, ఇదేమీ నాకు ఎక్స్పోజర్ లేదు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు ఈ ఇండస్ట్రీలో ఉన్న తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఐ వాజ్ లైక్ ఏమో అంటే ఎప్పుడు రాలే ఆ థాట్ ప్రాసెస్. ఐ మీన్ ఐ ఫీల్ ఫర్ కొంచెం ఆ విమెన్కి కూడా కొంచెం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనేది కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ డ్రీమ్ కూడా నేను అంతలా చేయలేదు, బికాజ్ ఐ నెవర్ సా లైక్ ఇప్పుడు నాకులా కనిపించే అమ్మాయిలు కానీ నాకులా మాట్లాడే హీరోయిన్స్, ఐ మీన్ రిప్రజెంటేషన్ కూడా అంత లేదు కదా. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీ డిడ్ ఇట్ నో లైక్ ఐ విల్ ఆల్సో డూ ఇట్ అన్నట్టు. ఐ మీన్ వీ రేర్లీ హ్యావ్ పీపుల్ హూ వెరీ ఫ్యూ. సో ఐ వాజ్ లైక్ ఓకే, నాకు అది ఎప్పుడు థాట్ లేదు, బట్ సరదాగా చేద్దాం, షార్ట్ ఫిల్మే కదా, ఐ మీన్ వీ డెంట్ నో. సో సరదాగా చేద్దాం అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. లైక్ మోర్ దెన్ యాక్టింగ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. లైక్ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. దెన్ ఐ వాజ్ లైక్ అప్పటికి కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసేసాము, రిలీజ్ అయింది. లక్కీలీ ఆడియన్స్ లైక్డ్ ఇట్, రిసెప్షన్ బాగా వచ్చింది. అప్పట్లోనే ఇట్ వెంట్ లైక్ ఇన్ 1 month ఇట్ వెంట్ 1.5 million 2 million. ఇన్ 2019 ఇట్స్ అ బిగ్ థింగ్. లైక్ ఇట్స్ ప్యూర్లీ ఆర్గానిక్, వీ డోంట్ నో. ఐ మీన్ సోషల్ మీడియాలో పుష్ చేయడాలు ఇవన్నీ వీ డోంట్ నో దెన్. సో ప్యూర్లీ ఆర్గానిక్గా ఇంత బాగా వెళ్ళింది. అయినా కూడా ఐ నెవర్ థాట్ ఆఫ్ లైక్ మనం ఏదో యాక్ట్రెస్ అయిపోవచ్చు, యాక్ట్రెస్ అంటే యాక్టింగ్ చేయొచ్చు కానీ విల్ బీ లీడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అలా అనుకోలేదు. బట్ ఐ ఈజ్ లైక్ ఓకే, ఐ ఎమ్ లైకింగ్ ద ప్రాసెస్, క్రాఫ్ట్ నచ్చుతుంది, లైక్ ఐఎమ్ లైకింగ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఇట్స్ లైక్ ఐ విల్ డూ సంథింగ్ ఇన్ సినిమా అని అయితే అప్పుడు ఫిక్స్ అయ్యాను కెరియర్ చాయిస్గా. బట్
స్లోలీ ఇది నేను ఇంకొక 2 పీపుల్ స్టార్ట్ చేసాము ద యూట్యూబ్ ఛానల్ పెళ్లి చూపులు అనేది మేము చేస్తున్నప్పుడు. సో మేము 3 పీపులే వి స్టార్టెడ్ లైక్ మేకింగ్ మోర్ ఒకటే కాంటెంట్. ఛానల్ ఉండేవన్నీ కూడా యా ఒక్కటే, బికాస్ వీఆర్ ద 3 పీపుల్, ఐ మీన్ ప్రొడ్యూసర్స్, ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ వరకు అన్ని మేమే చూసుకునే వాళ్ళం, మేమే రాసుకునే వాళ్ళం. రాజమండ్రిలోనే యా రాజమండ్రిలో. లైక్ వీ యూస్ టు ఓన్లీ సిట్ అండ్ లైక్ కాన్సెప్ట్స్ అనుకొని రాసుకొని తీసి లొకేషన్స్ చూసి, ఐ మీన్ వీఆర్ ఎవ్రీథింగ్, వీఆర్ ఆర్ రైటర్స్, ఏడీస్, లైక్ వీఆర్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని తర్వాత పోస్ట్లో వీ యూస్ టు ఓన్లీ సిట్ అండ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ కలిసే చేసేవాళ్ళం ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ అంతా కూడా. సో ఫిలిం మేకర్ ఒక ఆయనే ఉండేవాళ్ళు. సో హీ యూస్ టు లైక్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, హిస్ విజన్, అండ్ వీ యూస్ టు లైక్ హెల్ప్ అరౌండ్. మేమిద్దరం అనమాట. ద DOP is another person, me being, I used to like just look around everything. So ala చేస్తా వచ్చాం షార్ట్ ఫిల్మ్స్, అండ్ luckily most of them got like wide reception without us doing anything, like organic గానే, without us doing anything. I'm like, people చూసేస్తున్నారు ఏంటి ఇది, మాకే షాక్ అయ్యేది ఒక టైంకి. అంటే లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇస్ వర్త్ సంథింగ్ అని మాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్గా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ రావడం స్టార్ట్ అయింది. సో యా 5 years we did like చేస్తా వచ్చాము. అండ్ I started getting calls from people in the industry, like for roles and stuff, but కరెక్ట్ ఆపర్చునిటీ కోసం ఐ వాజ్ వెయిటింగ్, అండ్ కమిటీ కుర్రోళ్ళు హ్యాపెండ్. మా యదువంశీ సార్ సేమ్ ఇలాగే షార్ట్ ఫిల్మ్స్ క్లిప్ చూసి హీ ఈజ్ లైక్, జ్యోతి క్యారెక్టర్ ఉంది మిమ్మల్ని అనుకుంటున్నాం అని అంటే విన్నాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మేబీ దిస్ వుడ్ బి అ గుడ్ లైక్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి ఐ డిడ్ ఇట్. బట్ ఎప్పుడు కూడా ఈ స్మాల్ టౌన్ టు బిగ్ టౌన్ ట్రావెల్ ఆ భయం కానీ, అంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఏమవుతుంది, హౌ విల్ ద అట్మాస్ఫియర్ విల్ బి అన్న కైండ్ ఆఫ్ భయాలు ఎప్పుడు లేవా? ఉండిందండి, డెఫినెట్లీ ఉండింది. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ టు, ఐ వాంట్ షేర్ వన్ ఇన్సిడెంట్ బట్ ఐఎమ్ ఆల్సో కొంచెం హెసిటెంట్ టు షేర్ ఇట్, బట్ లెట్స్ సీ, ఐ విల్ జస్ట్ టెల్ ఇన్ అ షార్ట్ థింగ్. సో నా షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడైతే కొంచెం వైరల్ అవుతున్నాయి, జనాలు చూస్తున్నారు అన్నప్పుడు ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ అ టాలెంట్ ఏజెన్సీ. లైక్ దే ఆర్ బిగ్ టాలెంట్ ఏజెన్సీ, ఉంటారు కదా మార్కెటింగ్ ఏజెన్సీస్, టాలెంట్ ఏజెన్సీస్, టాలెంట్ మేనేజ్మెంట్స్. సో దే ఇప్పటికీ కూడా దే డీల్ విత్ లైక్ బిగ్ హీరోయిన్స్ అండ్ ఆల్ A-listers. సో దే కాల్డ్ మీ అండ్ దేర్ లైక్, వీ వాంట్ లాంచ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టాలెంట్ మేనేజ్మెంట్, ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్ అని చెప్పేసి అన్నారు. దిస్ ఈజ్ అరౌండ్ 2021 or something. Okay, post-corona. Yeah, post-corona. Yeah, 2021. I was around 19 appudu, 18. Okay. Ante 18, 19. So they called me, I went. They are like, see, people are liking whatever స్క్రీన్ మీద చూడ్డానికి నచ్చుతున్నారు. సో యూ వాంట్ టు లైక్ లాంచ్ యూ ఫ్రమ్ అవర్ టాలెంట్ మేనేజ్మెంట్ లాగా, పార్ట్ ఆఫ్ అస్ లాగా. అంటే ఐ వాజ్ లైక్, యా ఓకే, సౌండ్స్ గుడ్ ఓన్లీ నో అని అనుకున్నా. ఐ థింక్ డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి మీట్ అయినప్పుడు బట్ వాట్ ఎవర్ దే సెడ్, ఇట్ ఫెల్ట్ రియలీ లైక్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. ఎందుకంటే లైక్ దే మేడ్ మీ స్టాండ్ అండ్ దే ఆర్ లైక్, యూ హ్యావ్ దిస్ మైనస్ లైక్ అపీరియన్స్ వైజ్, మీకు అర్థమవుతుంది. సో లైక్ బికాస్ దెర్ ఇస్ అ కుకీ క్లటర్ ఫర్ లైక్ హౌ అ హీరోయిన్ షుడ్ లుక్. దెర్ ఇస్ అ స్టీరియోటైప్, నో, లైక్ ఒక హీరోయిన్ ఇలా కనిపించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ విధంగా ఉండాలని ఒకటి ఉంటుంది కదా. సో అందులో దే ఆర్ లైక్, యూ హ్యావ్ దిస్ మైనస్ అని ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ లైక్ ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఐమ్ లైక్, బట్ యూఆర్ నాట్ టాకింగ్ మచ్ అబౌట్ యాక్టింగ్ దో, లైక్ ఇజంట్ దాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? యా, ఐ ఫెల్ట్ అంటే నాకు నా మీద అప్పటి వరకు ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి అందరికి, చిన్నప్పటి నుంచి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. లైక్ ఇది నోస్ గురించి, దాని గురించి ఇన్సెక్యూరిటీస్ పెరిగే కొద్దీ, అంటే అది మన సోషల్ కండిషనింగ్ కదా. ఎగ్జాక్ట్లీ లైక్ చుట్టాలు ఒక 4-5 మాటలు అంటారు, లేదా స్కూల్లో కొంతమంది బుల్లీ చేస్తారు, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. కానీ కొన్ని వాళ్ళు చెప్పినవి ఓకే, నిజంగా ఇది నా ఫ్లా, లైక్ మీకు అర్థమైందా, లైక్ ఇస్ ఇట్ రియలీ మై ఫ్లా ఇన్ మై అపీరియన్స్ అనే ఇన్సెక్యూరిటీ నాకే బిల్డ్ అయింది. అండ్ ఐ ఫీల్ లైక్, do I really want to do this? లైక్ ఈ పాత్లో వెళ్ళాలా అనే
క్వశ్చన్ నేను వేసుకున్నప్పుడు ఐ డోంట్ నో, ఐఎమ్ హ్యాపీ దట్ మై యంగర్ సెల్ఫ్ ఆల్సో హ్యాడ్ అ క్లారిటీ ఆ విషయంలో. బట్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి హూ ఇస్ లైక్ who are willing to do like whatever, like for example cosmetic Grooming is a procedures personal కావచ్చు, choice, అది- groomings కావచ్చు, like I'm not judging them, it's their personal choice. But I always felt it's not for me. I am more focused on like being original. manchi, yeah, being authentic and like accepting my body as it is, or like my features as it is, and focusing on cinema and performance more than ఎనీథింగ్ ఎల్స్ అనేది నా మోటోలో ఉండేది. సో యాజ్ అ కిడ్డే అంత యంగ్ సెల్ఫ్లోనే ఐఎమ్ లిటరలీ అ కిడ్ దెన్ 18. సో యాజ్ అ కిడ్డే అంత లైక్ ఒకేసారి కొంచెం ఎవ్రీథింగ్ ఫెల్ట్ ఓవర్వెల్మింగ్. సో బికాస్ నేను ఉండింది కూడా రాజమండ్రి కదా, నాకు ఇదంతా ఎక్స్పోజర్ లేదు. ఇంత చేయొచ్చా అంటే ఒక పర్సన్ అపీరియన్స్ మీదే ఇంత ఉంటుందా అనేది నాకు ఒక సడన్ షాక్ అయింది. బట్ యా, ఇలా ఉండిని కొన్ని ఇన్సిడెంట్స్. సో మీరు ఎలాగ ఇంటర్ డిగ్రీ దాకా మొత్తం రాజమండ్రినా? అంతే అండి, రాజమండ్రి. ఏం చదువుకున్నారు? బీబీఏ చేశాను. ఓకే. యా, నాది డిఫరెంట్ కేసులు అండి. సో ఇంటర్ వరంగల్లో చేసిండే, ఓకే. తర్వాత డిగ్రీ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చిండే. అంటే సినిమాలు, అయిపోయింది అది. అమ్మాయిలు మంచిగా ఉంటారని మంచి కాలేజ్కి వెళ్ళి ట్రై చేస్తే, ఆ కాలేజ్లో నాకు వచ్చిన మార్కులకి అసలు గేట్ దగ్గర కూడా రాని అన్నారు. కష్టపడి ఏదో సెయింట్ జోసెఫ్ అనే కాలేజ్లో సీట్ సంపాదించుకున్నా. బట్ అక్కడ ఆ కాలేజ్లో కూడా డిటైన్ అయిపోయినా, అటెండెన్స్ లేదని ఇలా కొట్టేసారు. సో క్లారిటీతోనే ఐ రైట్ అంటే ఇట్లా జేఎన్ఎఫ్యూ అని ఒక కాలేజ్ ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, అక్కడ ఫోటోగ్రఫీకి అప్లై చేశారు. ఓకే. సో నాకు ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ కూడా సీట్ రాలే. బేసిక్గా మంచి ర్యాంకే, 47 నా ర్యాంక్, బట్ నాకు సీట్ రాలే బేసిక్గా. అంటే అది ఏదో చాలా ఉంటుంది అది పంచాయతీ. సో అక్కడ సీట్ రాలేదు. ఇంకా వరంగల్లో ఎస్డిఎల్సి అని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అని ఒక ఉంటుంటుంది అనమాట. ఎగ్జామ్స్ ఓన్లీ యూ కెన్ అటెంప్ట్ ఎగ్జామ్స్, వీకెండ్లో క్లాసెస్ వెళ్ళొచ్చు. ఇంక ఇదంతా పట్టలేదు. మా నాన్న తీసుకెళ్ళి, అరే అట్లీస్ట్ దండం పెడతావు, డిగ్రీ చేయి, నువ్వు హీరో అవుతావు ఏదవుతుందో తెలియదు గారో, డిగ్రీ చేసి పెట్టు అంటే, ఇంకా మా నాన్న కోసం ఆ ఎగ్జామ్స్ రాసేవాడిని. అక్కడ సైమెంటియస్లీ అది చేస్తూ ఇక్కడ యాంకరింగ్ స్టార్ట్ చేశాను. ఓకే. బట్ కంప్లీట్ అయిందా డిగ్రీ? అయిపోయింది, సర్టిఫికేట్ ఉంది. బట్ ఆ సర్టిఫికేట్ నాకు ఇప్పుడు అవసరమే లేదు. థ్యాంక్స్ ఆడియన్స్. ఓకే. మీ ఫ్యామిలీస్ నుంచి ఎప్పుడు కూడా హెసిటేషన్ లేదా? అంటే మీ ఫాదర్ చిన్నప్పటి నుంచి మీకు సినిమాలు చూపించడం ఇదంతా ఫైన్. ఇప్పుడు మీరు కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా మీ పర్సనల్ ఇంట్రెస్ట్తో మీరే యాక్టర్గా మాత్రమే కాకుండా ప్రొడక్షన్లో కానీ రైటింగ్ ప్రాసెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి, అదేంటంటే ఒక మేజర్ లెవెల్ కాదు అది అక్కడ కాబట్టి. అనుకోటి మీ ఊర్లలో మీరు చేసుకున్న ఇది కైండ్ ఆఫ్ కాబట్టి అక్కడ దాకా ఒక సపోర్ట్ ఉండొచ్చేమో. బట్ వెన్ కమ్స్ టు ద ఫిలిమ్స్, లేదు ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నాము, ఇలా హీరోగా హీరోయిన్ గా సెటిల్ అవుదాం అనుకుంటున్నాము, లేదా యాక్టర్స్ గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీ ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేసేవారు? మా నాన్న ఒక మిడిల్ క్లాస్ నుంచి కాబట్టి ఆయన సపోర్ట్ మొత్తం ఇయ్యడు, అలా అని చెప్పి లేదు అండు, అవునా కాదా అన్న డైనమాలో ఉంటాడు. ఆ డైనమాలో కూడా మా నాన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ యాక్టింగ్ నేర్పించడానికి హీ పుష్ మీ, హీ పేడ్ మనీ. అండ్ అంటే అది అన్ఫార్చునేట్గా నేను సరిగా యూజ్ చేసుకోలే, కానీ హీ వాజ్ సపోర్టివ్ ఫర్ మీ. నేను నాకు ఇంటర్మీడియట్ అయిపోయాక, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అవుతే ఎవరికన్నా బండి కొనిస్తారో లేదు తెలియదు, కానీ నా ఇంటర్మీడియట్ పాస్ మా ప్రిన్సిపల్ ఫోన్ చేసి, మీ వాడు అన్ని సబ్జెక్టులు ఇలా ఫెయిల్ అవుతాడండి, సారీ ఏమనుకోకండి మా డాడీకి చెప్పిండు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు. దెన్ మై డాడ్ కేమ్ హోమ్, నీకేం కావాలి, నాకు బండి కొని, ఇంటర్ పాస్ అవుతా బండి కొని అన్న. హీ వాజ్ లైక్ సరే నువ్వు పాస్ అయినప్పుడు చూద్దాం లేదా అంటే కాన్ఫిడెంట్ ఉండే. ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ వాడు అన్ని గాడ్ కేస్ అవుతారంటే ఎవరు కొట్టారు. బట్ నేను సింగిల్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్లో నాకు 237 ఎన్నో మార్క్స్ వచ్చినాయి, అన్నిట్లో 21, 28, 21 ఎగ్జాక్ట్ పాస్, 36 ఇవే నా మార్కులు, అన్నీ పాస్ అయ్యా, బండి కొనుక్కున్నా. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫుల్ ఎఫ్జెడ్ ఫుల్ తిరిగేటోండి, ఫుల్ హవా ఉంటుండే. సో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్కి ఎలా ఉంటుందంటే సపోర్ట్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ పాకెట్ నిజంగా ఎఫోర్డ్ చేస్తుందో లేదో తెలియదు, ఎక్కువ అడగలేము. మా నాన్న కూడా హీ వాంటెడ్ టు బీ సమ్వేర్ ఇన్ టు యాక్టర్. ఒకప్పుడు ఒక స్పేస్లో హీ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. మొన్న ఏదో మేము మెదక్కి షూట్ వెళ్తున్నప్పుడు హీ వాస్ టెల్లింగ్ మీ ఇన్ ద కార్, అరే ఇది నువ్వు అచీవ్ చేసేది కాదు అంటే నా డ్రీమ్ ఉండేరా బేసిక్గా. నేను ఈరోజు నేను చెప్తున్నా, మన ఊర్లో ఉన్నప్పుడు నేనే ఒకసారి హైదరాబాద్ వెళ్ళిపోదాం పారిపోదాం అనుకున్న ఇంట్లో నుంచి. బట్ ఎవరో అక్కడ ఉన్న తెలిసిన అంకుల్ ఎవరో, నాగరాజు ఏందా నువ్వు హైదరాబాద్ బస్సు వస్తుంటే ఆడ నిల్చున్నావు ఏంది అని అంటే,
అప్పుడు నేను అర్జెంటుగా ఇంకా లైక్ మా బర్రెలు ఏదో ఉంటాయి కదా, హీ వాజ్ లైక్ ఓకే ఓకే అన్న సరే అని చెప్పి వెళ్ళిపోయాడంట. అనుకున్నా నేను ఆ రోజు ఆ అంకుల్ ఎవరో అంటే ఆపకుండా ఉంటే బాగుండు కదా, నువ్వు కూడా హీరో అయ్యేవాడివి అని అనుకున్నా. సో అట్లాంటి అంకుల్స్ చాలామంది నన్ను ఆపడానికి ట్రై చేసిండ్రు, నేను ఎక్కడ ఆగకుండా ఈరోజు ఇక్కడ ఉన్నా. దట్స్ థ్యాంక్ యూ అంతే. సో మీకు అంటే మామూలుగానే కొంచెం ఇండస్ట్రీ పోయాలంటే అందులో అమ్మాయిని పంపించాలంటే కొంచెం హెసిటేషన్స్ ఉంటాయి. అవునండి. సింగిల్ చైల్డ్ మీరు? సింగిల్ చైల్డ్. ఓకే, ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. యా, సో బేసిక్లీ లైక్ భయం అయితే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు నుంచే ఉంది. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎలా చెప్పాలి, సినిమా మీరు అన్నారు కదా ఇండస్ట్రీకి ముందైతే సపోర్ట్ ఉంటుంది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం భయం ఉంటుందని. ఫర్ మీ ఇట్స్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే నేను అసలు చెప్పలేదు ఫస్ట్. ఐ డెంట్ ఈవెన్ టెల్ మై మై ఫ్యామిలీకి అసలు చెప్పలేదు. లైక్ నేను ఏదో చేస్తున్నాము, ఐ వీ డెంట్ నో కదా అంత బ్లో అప్ అవుతుంది అని చెప్పేసి. లైక్ సరే చేసేస్తాను, చెప్పను ఎందుకు తెలుస్తుంది అని అనుకొని చేసేసాం. చేసేసిన తర్వాత మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు పంపించారు, బికాస్ అది కొంచెం బ్లో అవ్వడం వల్ల. చెప్పలేదా? వాళ్ళు పంపించిన తర్వాత దే ఆస్క్డ్ మీ, దే లైక్ వాట్ డిడ్ యూ డూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ చేశాను. అండ్ అప్పటికే నాకు ఇష్టం స్టార్ట్ అయింది. సో అప్పటికే చెప్పా ఇలా చేద్దామని అనుకుంటున్నాను, ఐ వాంట్ టు పర్సీవ్ దిస్. లైక్ సినిమాకి వెళ్తానా చేస్తానా అది నా చేతిలో లేదు, నాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ విత్ షార్ట్ ఫిల్మ్స్ ఆ స్టఫ్, నేను అది చేద్దాం అనుకుంటున్నాను ఫిల్మ్ మేకింగ్లో అని చెప్పేసి. అంటే లైక్ ఫస్ట్ ఒప్పుకోలేదు అసలు. బట్ ఐ వాజ్ కొంచెం రెబెలియస్ సిన్స్ మై చైల్డ్హుడ్. వద్దు అన్న సింగిల్ గర్ల్ చైల్డ్ ఉంటే కొంచెం డెసిషన్ మేకింగ్ ఫస్ట్ నుంచి నా చేతిలోనే పెట్టుకునేదాన్ని. మరీ చిన్నప్పుడు మన చేతిలో ఉండదు, కానీ వన్స్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ డెసిషన్ మేకింగ్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై హ్యాండ్స్. సో లైక్ లేదు ఐఎమ్ గోనా డూ ఇట్ అని చెప్పేసి చేస్తున్నాను. వాళ్ళు కూడా ఇంకా సరలే ఎలాగో విందు, లెట్స్ సీ వాట్ ఏమవుతుందిలే అని దే ఆల్సో వదిలేశారు. సరే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటుంది, సరే ఇట్స్ నాట్ గన్ అంటే అంత పెద్దది అవ్వకపోజేమో అంటే ఎవరు ఊహించలేరు కదా, నేనే ఊహించలేదు ఫస్ట్ చేస్తున్నా నేనే. సో నో లైక్ దేవర్ ఆల్సో లైక్ సరే 4 షార్ట్ ఫిల్మ్ చేస్తుంది తర్వాత షీల్ స్టడీ లైక్ దట్ అనే అనుకున్నారు. బట్ థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్, లైక్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఇక్కడ వరకు వచ్చాను. యా. సో మీ షూట్స్ మదర్ రావడం ఇవన్నీ కూడా చాలా కామన్ థింగ్స్ కదా? అవునండి, బట్ నేను ఎప్పుడు తీసుకురాలేదు, ఎప్పుడు రాలేదు అసలు ఎప్పుడు? లేదు 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 ఎప్పుడు లేదు. లైక్ నాకు ఆ సెట్ మీద ఆ టీం మీద నమ్మకం ఉంటేనే ఆ ప్రాజెక్ట్ చేస్తాను నేను, లేదంటే ఐ విల్ నాట్ డూ. బికాజ్ ఎలా చెప్పాలి, వీ నెవర్ నో కదా సెట్లో ఎలా ఉంటారు, లైక్ పీపుల్ ఎలా ఉంటారని. గట్ ఫీలింగ్లో నాకు సేఫ్గా అనిపించకపోతే నేను వెళ్ళను. బట్ ఇఫ్ ఐ ఫీల్ సేఫ్ నేనే వెళ్తాను మ్యాక్స్. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే 2-3 days వరకు ఐ విల్ గెట్ ఒక ఫ్రెండ్నో లేకపోతే ఎవరో ఒకరిని జస్ట్ ఇన్ కేస్. ఎందుకంటే ఎంత మనం యూ కాంట్ జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ యువర్ గట్ యాజ్ వెల్. సో 1-2 days ఐ విల్ టేక్ మై ఫ్రెండ్ ఆర్ లైక్ మై ఫ్యామిలీలో ఎవరో ఒకరిని. అండ్ దెన్ ఇఫ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఐమ్ లైక్ యూ కెన్ లీవ్, ఐ కెన్ మేనేజ్ అని చెప్పేసి. యా, దట్స్ హౌ ఇట్ ఇస్. సో నాన్నగారు ఏం చేస్తారు? మై ఫాదర్ ఇస్ అ ఫార్మస్యూటికల్ ఇంజనీర్ అండి. యా యా. సో ఫైనాన్షియల్లీ డీసెంట్ ఎనఫ్ టు సపోర్ట్ యూ దెన్? ఓకే, యా ఫైనాన్షియల్లీ ఇట్స్ ఫైన్. అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్లో చేసి అంటే చెప్పారు కదా, లైక్ కాస్టింగ్ ఏజెన్సీ ఇవన్నీ కానీ ఆబ్వియస్గా నీకు కూడా ఏమైనా కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఒక క్రేజ్ వచ్చిన తర్వాత, అంటే క్రేజ్ రాకముందు వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ వన్స్ ఒక క్రేజ్ వచ్చిన తర్వాత దెర్ విల్ బి మల్టిపుల్ ఫోన్ కాల్స్, మల్టిపుల్ పీపుల్ రీచింగ్ అవుట్ టు యూ ఫర్ స్పెసిఫిక్ రోల్స్. అది క్యారెక్టర్ రోలా, సెకండ్ హీరోయినా, ఫస్ట్ హీరోనా, ఈ క్లారిటీ ఉంటుంది. సో వాటిని ఎలా ఫిల్టర్ చేసేవారు మీరు అసలు? అది బిగ్గెస్ట్. నేనైతే కాల్ రాగానే ఇలా మిమ్మల్ని అనుకుంటున్నాను కానీ ఐ విల్ బి ఆన్ ద ఫేస్ లైక్ ఏ రోల్ అనుకుంటున్నారండి, ఫర్ విచ్ రోల్ ఆర్ యూ కాంటాక్టింగ్ మీ ఫర్, లైక్ ఇస్ ఇట్ అ లీడ్ రోల్, క్యారెక్టర్ రోల్ అంటే వాళ్ళు స్పెసిఫై చేస్తారు అలా. ఓకే, సో వెంటనే అడిగేదాన్ని బికాస్ నాకు నోవా అంటే యా లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ అ క్యారెక్టర్ రోల్ లేకపోతే ఏమైనా కొంచెం అంటే నేను చెయ్యను అని కాదు కానీ ఇట్స్ మోర్ లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ రోల్స్ విచ్ హ్యావ్ ప్రామినెన్స్. సో ఐ యూస్ టు సే లైక్ లేదండి థ్యాంక్ యూ సో మచ్, లైక్ ఇఫ్ అంటే నన్ను ఒక క్యారెక్టర్కి అనుకోవడం అనేది చాలా పెద్ద విషయం. లైక్ ఒక డైరెక్టర్ నన్ను ఒక క్యారెక్టర్కి కానీ లేకపోతే వాళ్ళ సినిమాలో పార్ట్ అవుదాం అనుకోవడమే ఇట్స్ వెరీ లైక్ అ బిగ్ థింగ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. బట్ if it's not aligning with what I'm envisioning for myself, I would say
రెస్పెక్ట్ఫుల్లీ ఓకే, అదంత ఈజీ కాదు బేసిక్గా. అమ్మాయి ఎందుకంటే యూ క్యాన్ జడ్జ్ యాజ్ వెల్. Yeah, ఒక్కోసారి ఏం చెప్తారంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అవును. అసలు మీ చుట్టూనే సినిమా అంతా ఉంటుంది అంటారు, కట్ చేస్తే చెప్తారు. ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏది ఎక్కడుంది ఇంపార్టెన్స్ అనుకుంటారు. అంతా అబద్ధం. యా సో అంటే అమ్మాయిలకి అయితే కొంచెం ఇంత ఈజీగా ఉంటుంది, అబ్బాయిలకు ఫోన్ వచ్చడే కొంచెం కష్టం. వచ్చిందనుకో అన్న ఏం రోల్ అన్నా అని అంటే అవన్నీ ఎందుకు నీకు సార్ ఆఫీస్కి వచ్చి కనపడి నువ్వు ఫస్ట్ నో నాకున్న లక్ ఏంటంటే దే యూస్ టు సే దిస్ ఓన్లీ ఫస్ట్ కాల్ చేయగానే దే విల్ బి లైక్ రేపు ఆఫీస్కి రావాలి అన్నారు. బట్ ఐ యూస్ టు స్టే ఇన్ రాజమండ్రి. ఇప్పుడు అంటే ఐ మూవ్ టు హైదరాబాద్, బట్ అప్పుడు నేను రాజమండ్రిలో ఉండేదాన్ని కాబట్టి, లేదంటే నేను ఇలా రాజమండ్రిలో ఉంటాను, సో నాకు రావాలి అంటే ఒక్కసారి కొంచెం ఏమైనా ఒక ఐడియా ఇస్తే వస్తానని చెప్పేసానంటే దే ఆర్ లైక్ చెప్పేవాళ్ళు, అప్పుడే ఓకే అండి. సో నా వర్షన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే అంత స్మూత్ ఏం లేదు. అంటే లైక్ ఫోన్ చేస్తారు, తమ్ముడు బాగున్నావమ్మా రమ్మంటున్నారు, ఎక్కడ రావాలన్నా అంటే ఆఫీస్ రమ్మా రేపు అని అంటారు. అంతే. ఇక అది అది ఏంది, నేను హీరో ఫ్రెండ్నా లేకపోతే ఎదుర్కొంటారా ముందుంటారా ఏది ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. కొన్ని రోజులు చాలా ఫేస్ చేసిన అట్లాంటివి, అంటే నాకు అసలు కంప్లీట్లీ ఎక్స్పోజర్ లేనప్పుడు ఇట్లాంటివి ఫేస్ చేసిన. కొంచెం ఎక్స్పోజర్ వచ్చినాక ఎక్కువ నాకు యూట్యూబ్లో నాకు ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిన కాల్ లైక్ తమడా నుంచి, లైక్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ తమడా ఓన్లీ. A1day ఓనర్ గారు వెబ్ సిరీస్ అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యండి. ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ నా కెరియర్ బాగా, అంటే నేనంటూ ఒకడిని ఉన్నా అనే ఎక్స్పోజర్ స్టార్ట్ అయింది మాత్రం A1day ఓనర్ గారు అండ్ తమడా. ఐ థ్యాంక్ఫుల్ టు రాహుల్ తమడా వీళ్ళందరికీ అండ్ హారికకు కూడా, అండ్ మై డైరెక్టర్ రైటర్ సిపి ఎమాన్యుల్. సో వాడికి కూడా థ్యాంక్ యూ. సో అక్కడ నన్ను పిలిచి అలా ఎక్స్పోజర్ స్టార్ట్ అయింది ఫర్ మై యాక్టింగ్ కెరియర్. అంటే అప్పటిదాకా ఉన్నా. సో ఇంకా తర్వాత కొంచెం అంటే వీ యూజువల్లీ గెట్ అ లాట్ ఆఫ్ కాల్స్ అండ్ సినిమాలు అవుతున్నాయి అది ఇది అని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి అనేది, అంటే నేను కొంచెం చేసుకుంటా. కొన్నిసార్లు పాకెట్లో డబ్బులు లేనప్పుడు గమ్మున సైలెంట్గా ఇలా వేసుకొని అన్న ఎంత ఇస్తున్నారు, ఓకే ఎంత ఇస్తున్నారో ఓకే వచ్చి చేసేస్తా అనేది. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ లిబర్టీ, అంటే లిబర్టీ అని నేను పెద్ద పెద్ద మాట్లాడలేను కానీ ఇప్పుడు నా చాయిస్ని నేను కొంచెం చూస్ చేసుకోగలుగుతా. ఒక 4 అవసరం కూడా చూస్ చేసుకో. 4 ఐటమ్లు ఉంటే నాకు తినాలనిపించింది తింటా హ్యాపీగా. నేను అంటే ఐఎమ్ నా అపెటైట్కి ఎంత సరిపోతే అంత తింటా. ముందలా లేదు, అక్కడ ఏది ఉంటే అది వెళ్ళి. For me, ఆ విషయంలో షార్ట్ ఫిల్మ్స్ హ్యావ్ హెల్ప్డ్ మీ a lot because financially I'm okay with whatever that is coming from. అంటే I was independent child since the beginning, so by the time I was started earning, నేను ఇంక ఇంట్లో నుంచి I used to not take any like money. ఎర్నింగ్ అంటే అలాగే షార్ట్ ఫిల్మ్స్ త్రూ వచ్చేదా? ఓకే. ఎలా ఆటోమేటిక్ డబ్బులు వస్తుంటాయి అంతే. ప్రొడక్షన్ కూడా ఇందే కాబట్టి. యా సేమ్ ప్రొడక్షన్. I mean we కొన్ని budgets I shouldn't tell, but our short film budgets and all also used to be like. But let me know how much did you earn from it? చెప్పాలి ఇప్పుడు. అంటే అట్లీస్ట్ లైక్ not exact figure but good enough very good, like for whatever we are doing, because మేము అంత కన్సిస్టెంట్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు, because we are very particular. మేము వచ్చినవే we used to like take our cuts and invest in new cameras or వచ్చేదాకా ముందు the first దానికి ఫస్ట్ దానికా చాలా లైక్ మేము పెట్టింది అంత. అదే ఎక్కడి నుంచి, అంటే మీ సేవింగ్సా లేదంటే ఇంట్లో అడిగేవారా? ఇంట్లో చెప్పలేదు అన్నారు కదా. లేదు సేవింగ్స్. షార్ట్ ఫిల్మ్ పెట్టే సేవింగ్స్ ఉండేనా 18 years కి? ఎంత అనుకున్నారు అది బడ్జెట్? అవర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వాస్ ఓకే అప్పుడు కాబట్టి పాసిబుల్ అయింది, ఇప్పుడు అవ్వదండి. డోంట్ టేక్ ఎనీ ఇన్స్పిరేషన్. మేబీ అవ్వచ్చేమో, వీ నెవర్ నో. లైక్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ కెమెరాస్ అండ్ యువర్ ఓన్ ఎక్విప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ మీరే, రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, పోస్ట్, ఎవ్రీథింగ్ మీరే చేస్తుంటే అయిపోవచ్చు పాసిబిలిటీ. బట్ ఫర్ అస్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 10K. ఓకే. అది కూడా ఓన్లీ కెమెరాకి వీటికి పెట్టుంటారు మీరు? దట్స్ ఇట్. లైక్ 10K into 10x. అది 10x 50-60x. లేదు అంటే అది ఆ టైంలో ప్లస్ పాయింట్ ఏంటంటే పీపుల్ వర్ లుకింగ్ అట్ యూట్యూబ్ యాజ్ ఏ ప్రాపర్ కాంటెంట్ కన్సంప్షన్. సో ఇట్ వాస్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సాంగ్స్ అనో ఇదంతా కాదు. సో MR ప్రొడక్షన్స్ ఉండేది, రన్వే రీల్స్ ఉండేవి, అట్లాగా కొన్ని ఒక తిప్పు కొడితే మొత్తం కలిపి 10 ఛానల్స్ ఉండేవి. ఆ 10 ఛానల్స్ లో ఛానల్ చూస్తుండేవారు ఎప్పుడు వస్తుంది కాంటెంట్. అండ్ అప్పట్లో ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది రన్వే రీల్స్ MR ప్రొడక్షన్స్ నుంచి అంటే ఇట్స్ హైప్.
for us another advantages are filmmaker like who is mugurlo oka aina he already did short films in Okay. his btech lo vaatilo he already did short films Okay. and he had a couple of savings anamata. So he had camera avi ivi unnai and basically for all around miscellaneous expenses most of the chunk he tana savings nunchi put in చేశారు. But later we didn't take any like remunerations, obviously we did for free, everybody did for free, so in kala we started taking cuts. The first investment most of it came from him only. So and then we started cuttings, మిగిలిన వచ్చిన money కూడా we used to invest in equipment like ఓకే. PCs for editing and all of that stuff. So బట్ ఇప్పుడు కూడా వస్తుంది కదా రెవెన్యూ, అదే తీసుకుంటున్నారు. కొంచెం ఇప్పుడు ఆపేసాం కదా ఫుల్ గా ఆపేసినా కూడా దానికి రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది కదా. కొంచెం తీసుకుంటాం. కొంచెం తీసుకుంటారా? సో దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ అ లాట్ లైక్ టు నాట్ లైక్ అంటే అవుట్ ఫర్ ద నీడ్ ఫర్ మనీ చేయకుండా కొంచెం లైక్ కేర్ఫుల్ గా చూస్ చేసుకోవడానికి ఇన్ని చేయడానికి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్లే నాకు ఆ పాసిబుల్ అయింది. లేదంటే బికాస్ చెప్పాను కదండి ఇంట్లో కూడా నేను తీసుకునేదాన్ని కాదు. ఇట్ వుడ్ హావ్ బిన్ హార్డ్ ఫర్ మీ టు జస్ట్ స్టిక్ విత్ యునో లేదు ఒక పర్టిక్యులర్ చాయిస్ తో స్టిక్ అవడానికి కష్టం అయ్యింది. బట్ ఆ విషయంలో అది హెల్ప్ అయింది. గుడ్. ఇంకోటి అదే ఇది బికాస్ ఆఫ్ ఎరా అంటే నిజంగానే ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఒక ఎరాలా చూస్తాం కదా. బికాస్ ఆఫ్ దట్ ఎరానా లేదంటే మీ పర్సనల్ చాయిస్ చెప్పండి, బోత్ ఆఫ్ యూ అఖిల్ కానీ మీరు కానీ యూ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు దట్ క్రియేటర్ కైండ్ ఆఫ్ ఒక కంటెంట్ క్రియేటర్ కైండ్ ఆఫ్ ఒక దాంట్లోకి వెళ్ళలేదు, ఆ ఇమేజ్ తెచ్చుకోలేదు. సో అది వాజ్ దట్ ఏ కాన్షియస్ చాయిస్? లేదు మమ్మల్ని మేము యాక్టర్స్గానే చూపించుకోవాలి తప్పితే వీ డోంట్ వాంట్ టు బి కంటెంట్ క్రియేటర్స్ అనుకున్నారా ఏంటి అసలు? నో, ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ అంటే ఒక యాక్టర్కి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓన్లీ థియేటర్లో డబ్బులు ఇచ్చి కొనుక్కొని చూస్తేనే ఎక్స్క్లూజివ్ కంటెంట్ మజా ఉంటుంది. అది నేను నమ్మేటోండి బేసిక్గా. నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా అసలు ఒక 2019 వరకు అసలు నేను ఒక్కటో ఏదో చేసినట్టున్నా అంతే. అసలు నేను ఐ వాజ్ నెవర్ ఇన్ టు యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. అంటే యాంకర్గా చేసా బట్ అంత ఫేమస్ ఏం కాదు కాబట్టి హ్యాపీ. సో నాకు ఎప్పుడు ఉండేదన్నమాట ఇది, అంటే బీయింగ్ అన్ యాక్టర్, if someone is watching you in theater and they are paying you, that's a respect for your craft. And కొన్ని ఎక్స్ప్రెషన్లు మనము ఫోన్లో అంటే ఇప్పుడు వేరు, అప్పుడున్న నా మైండ్ సెట్కి నేను చేయలేదు. నేను ఇప్పుడు రీసెంట్గా చాయ్ బిస్కెట్ షార్ట్స్లో కూడా ఒక సిరీస్ చేశాను, జానీ జిగరీస్ అని. ఇట్స్ గుడ్, ఇట్ కేమ్ అవుట్ గుడ్. అంటే అక్కడ కూడా ఓటీటీ పే చేసి చూడాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ స్టిల్ అది కూడా యాక్టింగ్ చాయిస్ లాగా వస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ఇంటూ కాంటెంట్. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ కైండ్ ఆఫ్ కేటగిరీలోకి ఎప్పుడు అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు పోర్ట్రేట్ యాజ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. సో ఐ డోంట్ వాంటెడ్ టు లివ్ మై ఫేస్ వెరీ ఫ్రీలీ కూడా. సో ఆ జాగ్రత్త ఉండే. ఐ నెవర్ డబ్ స్మాష్ కూడా నేను ఎప్పుడు చేయలే, రీల్స్ నేను ఎప్పుడు చేయలే. ఐ వాజ్ వెరీ ఫార్ ఫ్రమ్ దట్. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ వస్తుందేమో అనే దాని గురించి నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను యూట్యూబ్లో చేసిన వెబ్ సిరీస్లకు కూడా ఇంతవరకు ఐ నెవర్ ప్రమోటెడ్ ఎనీథింగ్ లైక్, బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు పీపుల్ గెట్, అంటే నా నుంచి ఒక బ్యాడ్ నేను జనాలకి చెప్పాలనుకోవట్లేదు. అంటే నాకు డబ్బులు వచ్చేస్తే ఏమో, బట్ ఇట్స్ నాట్ గుడ్ దట్ ద యంగర్ జనరేషన్స్ హు ఆర్ ఫాలోయింగ్ అస్ దే షుడ్ ఆల్సో ఫీల్ సేఫ్. ఐ షుడ్ బీ సెక్యూర్. అంటే మా నాన్న నాకు ఒకటే అన్నాడు, నువ్వు పస్తులున్నా మంచిదే కానీ ఇట్లా లైక్ బెట్టింగ్ యాప్స్ అవి కానీ ఇవి కానీ యూ షుడ్ నాట్ డూ దట్, ప్రమోట్ ఇట్. అంటే జనరలీ ద బ్రాండింగ్స్ అంటే అవే పైసలు పెట్టి నాకు కూడా. బట్ నేనేం నమ్ముతా అంటే నేను ఓన్లీ యాక్టర్గా వచ్చిన యాక్టర్ స్పేస్లోనే ఉంటా. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ ఎనీథింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండే. నన్ను ఎంతమంది ఎన్ని తిట్టుకున్నారో ఎన్ని అనుకున్నారో, ఐ నెవర్ వెంట్ ఇన్ టు దట్ జోన్ బికాస్ ఐ డోంట్ వాంటెడ్ టు గెట్ దట్. అంటే అట్లా అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు బ్యాడ్ ఏం కాదు, because of them only they are knowing the world, but I don't want to give the bad influence. నేను యాక్టర్ ట్యాగ్ అనేది నాకు బాగా మీకు తెలిసి లైక్ ఎందుకు ఆ జోన్లోకి వద్దనుకున్నారా? లేదండి, ఫర్ మీ పర్సనలీ ఏంటంటే వన్ థింగ్ అవుట్ ఆఫ్ చాయిసే, ఐ వాంటెడ్ టు జస్ట్ పోర్ట్రే మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, ఇదంతా ఉండింది. బట్ ఇంకొక మెయిన్ రీజన్ అంటే కాంటెంట్ క్రియేషన్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్లా ఉన్న ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. లైక్ ఇట్స్ ఆ పర్సనాలిటీ ఉండాలి వాళ్ళకి. లైక్ దే షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ లైక్ దే షుడ్ బి వెరీ అవుట్వర్డ్ పర్సనాలిటీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్ కి, ఆర్ అట్లీస్ట్ దే హ్యావ్ టు డూ ఇట్. ఈవెన్ లైక్ వాళ్ళు ఇంట్రోవర్టెడ్ ఉన్నా కూడా దే హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీ డే. లైక్ ఎవ్రీ డే దే హ్యావ్ టు బి వెరీ అవుట్వర్డ్ అండ్ ట్రై టు లైక్ పుష్ కాంటెంట్, పోస్ట్ అండ్ డూ లైక్
be consistent. It's so much, it takes so much from them kada. So I am konjam mellowed out person. As you can see, I am more like a little అలా అనమాట. సో ఎందుకు మన పర్సనాలిటీ కొంచెం బోరింగే, మనం బోర్ కొడతాం. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎంగేజ్ ది, బికాస్ ఎంగేజింగ్ ది ఆడియన్స్ అండ్ గెటింగ్ అటెన్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంతమంది ఉన్నారండి, లైక్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్ సో మెనీ క్రియేటర్స్ ఆర్ దేర్. వై షుడ్ ది ఆడియన్స్ గివ్ అటెన్షన్ టు యూ? లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కదా, దేర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ ఆల్సో. వై షుడ్ ది ఆడియన్స్ అటెన్షన్ ఇస్ ప్రైజ్లెస్. వాళ్ళు ఒక 10 సెకండ్లు నీకు అటెన్షన్ ఇస్తున్నారు అంటే యూ షుడ్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్. దట్స్ వై దే ఆర్ గివింగ్ ఇట్. సో లైక్ ఐఎమ్ లైక్, why should I like go into a forte or like a space where I'm not strong అనేది. ఐఎమ్ గోన్ యాక్సెప్ట్ ఇట్. అందులో నామోషయం లేదు. ప్లే విత్ యువర్ స్ట్రెంగ్స్ అంటారు కదా. మంచి చాయిస్ కూడా అది, ఎందుకంటే యూ హ్యాడ్ లాట్స్ ఆఫ్ స్కోప్ బికాస్ ఈ షార్ట్ ఫిల్మ్స్ వల్ల కానీ ఆ క్లిప్స్ అవి వైరల్ అవుతుండడంలో ఫేస్బుక్ లో అన్నీ కూడా, సో గుర్తుపడతారు వెంటనే, లేదు ఎవరు తేజస్వి అని ఉంటుంది కాబట్టి మీకు ఈ బ్రాండ్స్ రీచ్ అవుట్ కానీ లేదంటే ఎవరైనా కొంచెం సో ఐ డోంట్ హ్యావ్ టు రియలీ గో ఇంటు దట్ జోన్ ఆల్సో అండ్ ఇట్స్ నాట్ మై స్ట్రెంగ్త్ యాజ్ వెల్. ఇట్స్ గుడ్. అది కాన్షియస్ చాయిస్ అయితే ఫైన్. అంటే రెండు, ఇప్పుడు తనలో కావాలనుకున్నారు, మీరు ఎందుకు లేదు అనుకున్నారు. I was like, it's not my strength, so let's just stick with my strengths. Acting is my strength. So దాని నుంచి క్లిప్స్ అవి ఇవి వెళ్తున్నాయి. సో people audience already my face is getting noticed and I'm grateful that I'm getting that attention. I just didn't want it to look like she doesn't know what she's doing అన్నట్టు కంటెంట్ క్రియేషన్ తో వీటితోనో, ఆర్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గెట్ రియలీ యూస్ టు మై ఫేస్ యాజ్ వెల్. లైక్ దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఈ ఫిల్మ్ సక్సెస్ అనేది లేదంటే ఆడియన్స్ రికగ్నిషన్ కానీ ఇప్పుడు ఇస్తున్న వాళ్ళ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ కానీ, ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు యూ గైస్ కదా, యాజ్ అన్ యాక్టర్స్గా, యాజ్ అ పర్సన్గా కూడా, బికాస్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఫర్ వెరీ లాంగ్. ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 2 years అయిందని చెప్పి అంటున్నారు ఈ ఫిల్మ్. అండ్ ఆబ్వియస్గా దానికి ముందు సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా అయ్యి వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ ఇది చాలా పేషెన్స్తో ఓపిక చేసి చాలా పర్సవరెన్స్తో ఉండి ఇప్పటిదాకా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక కాన్ఫిడెన్స్ కదా. సో ఈ కాన్ఫిడెన్స్ని హౌ వుడ్ యూ ఛానలైజ్ ఇట్? ఇన్ మేకింగ్ గుడ్ చాయిసెస్, ఇంకా మంచి క్యారెక్టర్స్, మంచి సినిమాలు హోప్ఫుల్లీ వస్తే నా వరకు చేయాలి. చేసి ఐ వుడ్ లైక్ టు లైక్ ద లవ్ ద ఆడియన్స్ ఆర్ షోయింగ్ ఇస్ అమేజింగ్. Like I said, first nunchi speechless, మాటలు రావట్లేదు. ఐఎమ్ టియరింగ్ అప్ ఎవ్రీ డే, లైక్ వాచింగ్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే లిటరలీ హ్యాపీ టీయర్స్ లాగా వస్తుంది అనమాట. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ ఇలాగే మంచి చాయిసెస్ చూస్ చేసుకుని ఐడ్ లైక్ టు ఈ లవ్ ఇంకా 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 గ్రో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే. లైక్ అన్ని స్టోరీస్ వినాలనుకుంటున్నా అండ్ వాంటెడ్ టు టెల్ ఫ్రమ్ ద న్యూ కమర్స్ నుంచి నేను ఎక్కువ వాంటెడ్ టు కొలాబరేట్ అండ్ అట్లా అని చెప్పి డైరెక్టర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వస్తాయి అట్లా కాదు. ఐ వాంటెడ్ టు కొలాబరేట్ విత్ ఎవ్రీ వన్. ఐ వాంటెడ్ టు టెల్ ద గుడ్ స్టోరీ. వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైక్ ఎవ్రీ స్టోరీ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ వెల్ అనేది నేను చాలా నమ్ముతా స్ట్రాంగ్గా. సో మంచి స్టోరీస్, మంచి ఎగ్జిక్యూషన్ ఉన్నాయి. ఐ విల్ బీ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ హోప్ఫుల్లీ నాకు ఇంకా ఆఫర్స్ రావాలి. ఎవరైతే డైరెక్టర్ చూస్తున్నారో ప్లీజ్ నన్ను గుర్తుపెట్టుకోండి సార్. మొఖం డల్ ఉందని అనుకోకండి. పడుకోకుండా కష్టపడుతున్నా డే అండ్ నైట్ షూట్ పొద్దున ప్రమోషన్స్ ఇట్లా చేస్తున్నాయి కాబట్టి. లేదు అంటే ఫైన్, అంటే మీరు చెప్పినవి కూడా గుడ్ థింగ్స్, కానీ బట్ ఈ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇంకాస్త బెటర్ ఫోర్స్ఫుల్గా ఎవరన్నా లేదు ఈ క్యారెక్టర్ ఇప్పుడు చేస్తే మీకు మంచిది అని చెప్పేసి ఇప్పుడు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదు ఈ సినిమా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఇప్పుడు సింప్లిఫికేషన్ అయిపోద్ది అంటే, లేదు ఈ అమ్మాయి క్యూట్గా ఉంది కదా సో సిస్టర్ రోల్కి తీసుకుందాం, లేదు సెకండ్ లీడ్కి తీసుకుందాం, ఫ్రెండ్ క్యారెక్టర్కి తీసుకుందాం అఖిల్ని, ఎందుకంటే రాజు వెట్స్ రాంబేలో చూస్తున్నాడు కాబట్టి, లేదు ఆ హీరో పక్కన ఫ్రెండ్ కింద బాగుంటాడు అనే కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎక్కువ అవుతుంది కదా. సో ఈ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి నో చెప్పే ధైర్యం ఎక్కువ రావాలి మీకు. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కూడా. ఎందుకంటే టిల్ డేట్ మీరు చెప్పిన నోలు ఎలా ఉంటాయంటే, ఇండస్ట్రీ తీసుకుంటుందా లేదా, లేదంటే పర్సన్ తీసుకుంటాడా లేదా అని పక్కన పెట్టేస్తే యూ విల్ బీ సాటిస్ఫైడ్. ఓకే నేను అది రాంగ్ చేసేస్తే చేయలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇప్పుడు చెప్పే నోలు ఎలా ఉండాలంటే, అది ఇట్ కుడ్ బీ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బీ సమ్ మైత్రి ప్రొడక్షన్ హౌస్, చాలా బిగ్గర్ ఫిల్మ్, బిగ్గర్ రోల్, బిగ్గర్ డైరెక్టర్, అది నో చెప్పాలి. అప్పుడు మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోగలగాలి. లేదు ఐ వాజ్ రైట్ టు మై సెల్ఫ్ అన్నట్లుగా ఆ కాన్ఫిడెన్స్ రావాలి. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేరా అనేది మాత్రమే నా మైండ్లో, నా మనసులో, బ్రెయిన్లో తిరుగుతుంది అంతే. ఇంకా అది
ఎనీథింగ్ ఐ విల్ బీ స్టిక్ టు దట్. ఎందుకంటే ఆడియన్సే నన్ను ఈరోజు ఈ సీట్లో కూర్చోబెట్టింది కాబట్టి ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. అంటే మోర్ దెన్ రెస్పాన్సిబుల్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ తర్వాత చూసారే అనవసరంగా చేసేట్రా లేదంటే ఇది సెట్ అవ్వలేదేమో అని అది రిలీజ్ అయిన తర్వాత మీరు రిలీజ్ అయ్యి వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా కూడా వెళ్ళిపోద్ది. సో అప్పుడు కాన్ఫిడెన్స్ డజంట్ వర్క్. like you said we have to channelize our confidence. సో ఆ ఛానలైజేషన్ ప్రాపర్ గా ఉంటే కనుక హోప్ఫుల్లీ విల్ హావ్ ఎ బెటర్. అనుకుంటారా నేనైతే చూద్దాం ఏమైతే. లేదు ఇప్పుడు వస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఆబ్వియస్ గా ఫోన్స్ ఫ్లడ్ అయిపోతూ ఉంటాయి మేనేజర్స్ నుంచి ప్రొడక్షన్ నుంచి వేరే వేరే అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి వాళ్ళందరూ కూడా ఈ రోల్ ఉంది ఆ రోల్ ఉంది అది చెయ్యి అని చెప్పంటారు కానీ బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇప్పటిదాకా ఫైన్ అంటే ఒక రికగ్నిషన్ వచ్చింది లైక్ తేజస్వి అంటే ఎవరు అఖిల్ అంటే ఎవరు అనేది ఇండస్ట్రీలో కానీ ఒక దెర్ విల్ బి ప్రాపర్ సౌండ్ కదా అరే ఈ వీక్ ఇన్ని సినిమాల మధ్యలో వీళ్ళు హిట్ కొట్టారా అని. ఆబ్వియస్ సాయిల్ కూడా హీ మస్ట్ బి గోయింగ్ త్రూ ద సేమ్ అంటే హీ మస్ట్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అమాంగ్ యూ. అడ్వాన్స్ కూడా పడ్డదండి బయట టాక్. సో ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఫ్యామిలీ నుంచి కానీ అంటే టిల్ డేట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనే కైండ్ ఆఫ్ అంటే ప్రూవ్ చేసుకుంటాను అనే కైండ్ ఆఫ్లోనే ఉన్నారు. ఇప్పుడు యూ హ్యావ్ ప్రూవెన్ యువర్ సెల్ఫ్ కాబట్టి సంథింగ్ దట్ యూ హ్యావ్ టు షోకేస్ టు యువర్ ఫ్యామిలీ లేదంటే టు యువర్ క్లోజెస్ట్ పర్సన్ అంటే ఏంటి? అంటే నేను ఎప్పుడు కూడా చేస్తున్నప్పుడు కానీ ఏది చేస్తున్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏది కూడా ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడు అదొక ఇది లేదు ఫర్ మీ. ఐ ఆల్వేస్ డిడ్ వాట్ ఎవర్ ఐ డిడ్ విత్ లవ్. లవ్తోనే చేస్తున్న పని నచ్చుతుంది చేద్దాం అంతే. అవితే అవ్వింది లేకపోతే లేదు అంటే లైక్ ఇవాళ ఇక్కడ కూర్చున్నాను రేపు కూర్చోలేకపోవచ్చు. It's fine, but as long as I'm working and acting and being in cinema, I'm happy. So I don't really have an answer for your question. And it's not like show off చేస్తున్నట్టు కాదు. See, there will be people who will pull down. లేదు కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరం అనే వాళ్ళు అంటారు. ఎందుకు వెళ్ళి ఇక్కడ అక్కడ నువ్వు చేసేది ఏముంటుంది అనే కైండ్ ఆఫ్ అమ్మాయిలకి చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఇది లేదు ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అనే కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది కదా అది చెప్పక్కర్లేదేమో డైరెక్ట్గా తెలిసిపోద్ది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా వచ్చిందండి నేను ఎవరికి ఫోన్ చేసి మీరు సినిమాకి వెళ్ళండి లేకపోతే హూ ఎవర్ పుల్డ్ మీ డౌన్ వాళ్ళని నేను అడగలేదు. లైక్ గో వాచ్ రాజు వెట్స్ రాంబాయ్ అని కానీ అడగలేదు. బట్ వాళ్ళే దే ఆర్ గోయింగ్ అండ్ సీయింగ్ ద రెస్పాన్స్ అండ్ పీపుల్ ఇప్పుడు వాట్ ఎవర్ మా సీన్స్కి కానీ లేకపోతే ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆర్ లైక్ ఫర్ ద వర్క్ I have done for the film చాలా లవ్ వస్తుంది. That itself is enough for them I feel. Okay. So what is your moment of pride? నన్ను ఆపిన అంకుల్ ఆంటీలు అందరికీ ఒక నమస్కారం. ఫస్ట్ మీ నన్ను ఎంత ఆపినా ఆగలేదు అందుకే ఇప్పుడు రాజువేటి రామాయణ జనాలు ఆపుతలేరు జనాలు చూస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. షోకేస్ అంటే ఏం లేదు అంటే మాకున్న చిన్న ఈఎంఐలు అవి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. అది షో ఆఫ్ డెఫినెట్లీ అది అయిపోయాక చేస్తాం. మంచిగా ఈఎంఐ ఎగిరేసిన చూడు నాన్న కొట్టినా అని చెప్పి చెప్తా మా నాన్నకి మా అమ్మకి. అండ్ అంతే అంటే నేను అడగాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నా సినిమాలు షార్ట్ ఫిల్మ్లు ఏమైనా వస్తే మా ఫ్రెండ్స్ని వీళ్ళని అందరినీ పంపించి మా కొడుకు ఫస్ట్ సినిమా అని మా నాన్న ప్రమోట్ చేస్తాడు ఆర్ నేను ప్రమోట్ చేస్తాను. బట్ టుడే పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ లైక్ మా నాన్న ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆయనని కూడా ఇంటర్వ్యూ చేసుకొని మీ ఓడి సినిమా రిలీజ్ అవుతుందంట కదా అని తీసుకున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక ఇది నేను షోకేస్ చేయాల్సిన అవసరం ఏం లేదు లైక్ ఆటోమేటిక్ అదే వెళ్తుంది. అండ్ యా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిలిం దెర్ ఆర్ 2 hesitation points ఫర్ ద ఫిలిం. ఒకటి ఆబ్వియస్గా ద ట్విస్ట్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ హెసిటెంట్ థింగ్. ఎందుకంటే పర్టికులర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఒక్కసారి అరే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేసిందంటే ఇదే రోల్స్ వస్తాయేమో లేదంటే ఇలాంటి ఇమేజే కైండ్ ఆఫ్ ఉంటుందేమో అన్న భయం ఉంటుంది. ఆబ్వియస్గా మన స్టీరియో టైపింగ్ అంటారు టైప్ కాస్టింగ్ అంటారు వాట్ ఎవర్ వర్డ్ ఈస్. సో ఆ కైండ్ ఆఫ్ టెన్షన్ ఎప్పుడు లేదా? అంటే ఫస్ట్ అసలు వీళ్ళ పాయింట్ ఇది కరెక్ట్ పాయింట్ ఇదే అని చెప్పి డైరెక్టర్ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు నేనైతే షాక్ అయ్యా గట్టిగా. లైక్ ఈవెన్ లైక్ ఫుల్ నరేషన్ విన్న తర్వాత ఐ వాజ్ స్పెల్ బౌండ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. ఐమ్ లైక్ ఏంటి వాట్ ఇలా ఇది రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి. సో చాలా హారిఫైయింగ్ అనిపించింది అండ్ లైక్ గట్ పంచ్ లిటరలీ చాలా మూవ్ చేసింది. అండ్ ఐ ఫెల్ లైక్ డెఫినెట్లీ ఈ సినిమాలో ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ బికాజ్ రాంబాయ్ అనే క్యారెక్టర్ కూడా అండి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. She has everything. She's cute, she's innocent, she's loving, but also she's strong. She stands up for herself and for her love. She suffers a lot for her love.
సో ఇన్ని న్యూఆన్సెస్ ఉన్న క్యారెక్టర్ చాలా తక్కువ ఫీమేల్ క్యారెక్టర్స్ అలా రాయబడతాయి యూజువలీ. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్లీ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్ ఐ ఫీల్. సో డెఫినెట్లీ వదులుకోకూడదు అని అయితే ఉండింది అండ్ ఐ chose it. బట్ నన్ను ఎలాగ ఆడియన్స్ తీసుకుంటారు లేదా టైప్ కాస్ట్ చేస్తారు, స్టీరియో టైప్ చేస్తారంటే దట్ ఈస్ హౌ ద వరల్డ్ వర్క్స్. నో, ఐ కాంట్ స్టాప్ ఇట్. ఆబ్వియస్లీ యాక్టర్స్గా మనం ఒకటి చేస్తున్నాము అని అంటే పీపుల్ ఆర్ గోన్ లైక్, పీపుల్ అనే కాదు, లైక్ ఈవెన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో దే ఆర్ గోన్ టైప్ కాస్ట్ యూ, దే ఆర్ గోన్ స్టీరియో టైప్. అది ఉంటుంది. ఇంకా నేను అది నా చేతిలో లేదు. దాని గురించి ఆలోచించినా కూడా ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఇస్ చూస్ ద స్క్రిప్ట్స్ విచ్ విల్, ఐ మీన్ ట్రై, నాకు వస్తే గనక కొంచెం లైక్ ఓకే తిని ఇది కూడా చేయగలదు అనే ఐడియా తెచ్చుకోవాలి, అనే ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇఫ్ ఐ గెట్ ద స్క్రిప్ట్. బట్ ఈ ఏదైతే క్రక్స్ పాయింట్ ఉందో మీ పేరెంట్స్ చెప్పారా ముందే? చెప్పలేదా? లేదు. ఓకే. యూజువలీ ఐ డోంట్ డిస్కస్ విత్ మై ఫ్యామిలీ అబౌట్ ద స్క్రిప్ట్స్ ఐఎమ్ డూయింగ్ ఆర్ నేను చూస్ చేసుకునేవి. సో అదే. ఓకే. సో ఎవరికి లేదు ఎవరికి చెప్పలేదు. ఓకే. మరి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి మీ మదర్ ఫాదర్? షాక్ అయ్యారు. యా. సో అంటే ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరికి కూడా అసలు చెప్పలేదా? ఓకే, ఒక నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాను. తనకి I told because I was like అంటే ఎంత what is this అంటే ఉంచుకోలేకపోయాను, like the whatever the incident and the horrific point. And I know she is not from the industry. తను she does IT job. తను అసలు ఇక్కడ కాదు పర్సన్. సో I was like ఇదిరా అని చెప్తే తన ఏంటి ఇది, వాట్ ఇస్ దిస్, ఇలా కూడా ఉంటారా జనాలు అని షాక్ అయింది. అంతే, ఎగ్జైట్మెంట్తో ఒకరికి చెప్పా. బట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఐ డోంట్ సే విత్ ఎనీబడి. ఐ టుక్ ద డెసిషన్ అని ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఆబ్వియస్ గా షాక్ అవుతారు అందరూ. ఏంటి అంటే అక్కడ దాకా లవ్ స్టోరీ వరకు బాగానే ఉంటుంది కానీ బా ఇదిలా యాక్సెప్ట్ చేసావు నువ్వు అడుగుతారు కదా. గారు ఇంకా సినిమా చూడలేదు. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ హర్ రియాక్షన్. ఇది చూస్తే తిడతారా ఏంటి? స్కేర్డ్ అంటే నేను చాలా లైక్ గో త్రూ అవుతా ఉంటాను కదా, టు సీ మీ లైక్ దట్ ఈవెన్ దో ఇట్స్ యాక్టింగ్ ఇట్ విల్ బి కొంచెం దే ఫీల్ సో రియల్. సో అదే అందులో కొంచెం భయం. నీది కొంచెం హ్యాపీ రోలే కాబట్టి అంత టెన్షన్ లేదేమో. హ్యాపీ రోల్ అలా అది అంటే అంత క్రక్స్ పాయింట్ నీకు హార్డ్ హిట్టింగ్ క్రక్స్ పాయింట్ లో ఏం లేదు కదా. ఏమైపోద్దంటే షీ హ్యాస్ టు బేర్ ద వెయిట్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్దర్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నా సరే, బయట ఆడియన్స్ అప్రిషియేషన్, ఇండస్ట్రీ అప్రిషియేషన్ బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు కూడా ఇన్సైడ్ పీపుల్ నుంచి కానీ మన క్లోజ్ సర్కిల్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే అది వాళ్ళు అసలు బయట సొసైటీ యాక్సెప్ట్ చేసేది వేరు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఒప్పుకుని బాగా చేసావు అని చెప్పగలగడం గ్రేట్. అసలు అంత ఈజీ కాదు అది. సో అందుకే షీ హ్యాస్ టు బేర్ మోర్ వెయిట్ ఆబ్వియస్ గా నీకంటే. సో మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పున్నావా? చెప్పలేదు అసలు. కొన్ని సినిమాలు ఏంటంటే స్క్రిప్ట్ రీడింగ్ కి మా అక్కకి పంపించేస్తా, ఎట్లున్నాయి రివ్యూ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మా అక్క దగ్గర నుంచి, మమ్మీ దగ్గర నుంచి, డాడీ దగ్గర నుంచి. ఇది అండ్ కొన్ని స్క్రిప్ట్స్ పంపను అనమాట. కొన్ని నాకు చాలా ఎగ్జైటింగ్ అని నన్నే సర్ప్రైజ్ చేసినాయి, ఇంకా వాళ్ళు థియేటర్లోనే సర్ప్రైజ్ అవ్వాలని. మా అక్క మా మమ్మీ ఈ సినిమా చూసినప్పుడు ఇట్లా టెస్ట్ స్క్రీన్లో చూసినాను, వాళ్ళు అసలు ఏడుస్తూనే ఉన్నారు ఆపుతలేరు. అయిపోయినా కూడా నా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి కూడా వచ్చింది, ఏడుస్తూనే ఉన్నారు. క్రేజీ ఉండే, అట్లీస్ట్ క్రేజీ ఉండే. సో వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఇప్పటిదాకా? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు థియేటర్స్కి వెళ్తూ ఇవన్నీ కూడా, వాట్ ఈస్ సంథింగ్ దట్ యు లెర్న్డ్ త్రూ దిస్ జర్నీ? పర్సివరెన్స్. ఓకే. యా, యాక్చువల్లీ జస్ట్ స్టిక్ విత్ ఇట్. అంటే అదే చేశాను. అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద వెయిటింగ్ పీరియడ్ ఆర్? వెయిటింగ్ పీరియడ్ అని అనను, బట్ ఇప్పుడు నథింగ్ ఈజ్ లైక్ టక్కన అయిపోదు కదండి. వచ్చే లైక్ నీకు ఒకటి నచ్చుతుంది, ఒకటి చేస్తున్నావు అంటే జస్ట్ డూ ఇట్ విత్ లవ్, అంతే. లవ్తో చేయండి, వర్క్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ ప్యాషనేట్ ఇన్, చేస్తూ ఉండండి అండ్ పర్సివరెన్స్తో ఉండండి. ఇట్ విల్ హ్యాపెన్. ఇవాళ అవ్వకపోవచ్చు, రేపు అవ్వకపోవచ్చు, బట్ ఏమో చెప్పలేం. దెర్ ఇస్ దిస్ వన్ యాక్టర్ యాక్చువల్లీ ఇన్ హాలీవుడ్, హీ హ్యాస్ యాక్టెడ్ యాజ్ అ చైల్డ్ యాక్టర్. మొన్న ఆస్కర్స్ కూడా వచ్చింది ఫర్ దిస్ ఫిల్మ్ కాల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. సో యూ నో, యా. So he has acted in I forgot the film name unfortunately. Yeah, he acted as a child actor, but then again తర్వాత ఆయనకి అప్పుడు చాలా రికగ్నైజేషన్ వచ్చింది. తర్వాత he didn't get any opportunities like some 30 years or something. Again
అన్నేళ్ల తర్వాత ఒక రోల్ వచ్చింది ఇన్ దట్ ఫిలిం అండ్ హీ గాట్ అన్ ఆస్కర్. సో ఇట్స్ నెవర్ లైక్ మన చేతిలో చెప్పలేం. ఆల్ యూ కెన్ డూ ఇస్ వాట్ హీ డిడ్ ఇస్ హీ పర్సివరెన్స్, అంతే. స్టిక్ విత్ ఇట్. హీ స్టిక్ విత్ వాట్ ఎవర్ హీ ఈస్ ప్యాషనెట్ ఫర్. యాక్టింగ్ చేస్తాను, సినిమాలు ఇష్టం, స్టిక్ అయి ఉన్నారు. సేమ్ వే వాట్ ఎవర్ యూ గైజ్ ఆర్ ప్యాషనెట్ ఫర్, అదే లెర్నింగ్ నాకైతే ఫ్రమ్ ఆల్ దిస్ జర్నీ. నచ్చింది చేయండి, హ్యాపీగా ఉండండి. లైక్ బికాజ్ మనకు నచ్చింది చేయలేకపోవడం కన్నా ఎక్కువ సఫరింగ్ ఉండదు ఇన్ లైఫ్. జస్ట్ డూ వాట్ ఎవర్ యూ లైక్ అండ్ వాట్ ఎవర్ ఈస్ మేకింగ్ యూ హ్యాపీ. డీలింగ్ విత్ పీపుల్ మేబీ. అంటే డీలింగ్ విత్ పీపుల్ అనేది ఎలాగా వాళ్ళతో డీల్ చేసి నేర్చుకున్నావా లేదంటే డీల్ చేయడం నేర్చుకున్నావా? కొన్ని డీల్ చేసి కొన్ని డీల్ చేయకుండా కొన్ని అది నేను ఇంకా చెప్పలేను బికాజ్ ఐ డోంట్ నో దట్ యెట్ టు డీల్ విత్ పీపుల్ కాబట్టి. అంటే ఫస్ట్ లెర్నింగ్ ప్రాసెస్లో అదే ఉంటుంది అనుకుంటా. అంటే స్టార్టింగ్లో మనకి ఏం తెలియదు, ఇప్పుడు కొంచెం 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 తెలుస్తుంటుంది. ఓకే ఈ టైంకి అవుతుందా కాదా, 9 ఓకే అది ఆ టైం అంటే టైం పడుతుంది రాగు అని. అంటే అప్పట్లో నేను వేరే యాక్టర్స్ని చూస్తాను, సీనియర్ యాక్టర్స్ అందరు వీళ్ళందరూ చెప్తారు ఒక 20 minutes పడుతుంది ఆగు అని అంటాడు అనమాట. ఐ యూస్ లైక్ 20 minutes ఎందుకు పడుతుంది సార్ ఆన్సర్ కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే అట్లా చూస్తే నాకు ఎగ్జాక్ట్లీ అలా 20 minutes అంతే ఆగేది. సో ఆ చిన్న చేస్తూ అది వస్తుంది కదా. సో అట్లా అనమాట. సో సూపర్. బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఫ్యూ థింగ్స్. జాన్సన్ ఏంటి అసలు యూజ్డ్ టు వాచ్ WWE? ఓ క్రేజీ. ఎవరు నీ ఫేవరెట్ ఎవరు? నేను జాన్సన్ ఫ్యాన్. ఓకే. WWF కార్డ్స్ ఘోరంగా ఆడేది చిన్నప్పుడు. సో ఇప్పుడు అదే రిఫరెన్స్ సినిమా నాకు ఎలా ఉందంటే మా సినిమాకి అంటే నేను కోరుకుంటున్నా, మేనిఫెస్ట్ చేస్తున్నా, జాన్సన్ ఒక ట్వీట్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. డయాడ్ ఫ్యాన్ అని నాకు ట్వీట్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. Let's see. Maybe we never know. అది సినిమా నేను రోల్ విన్నప్పుడు చెప్పిన అన్నా నేను జాన్సన్ ఫ్యాన్ అన్నా, ఈ పర్టికులర్ పోర్షన్ అంటే ఘోరం కరెక్ట్ అవుతారన్నా. చిన్నప్పుడు వీడియో గేమ్లలో ఆడేటోళ్ళం చూసేటోళ్ళం WWF కార్డ్స్. అండ్ మా తాత నానమ్మ నిజంగా సేమ్ మా సినిమాలో ఎట్లయితే డైలాగ్ ఉంటాయి, ఏంద్రా వీళ్ళు కట్టరాలు వేసుకొని కొట్టుకుంటారు అనేదే ఉండేది. మా ఈ నానమ్మ తాత చూసుకుంటే సేమ్ డైలాగ్. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు చూసి వీడు చిన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు అని చెప్పి కంప్లైంట్ ఉంటుండే. So what was your biggest childhood memory, Tejasvi? అలా ఒకటే చెప్తాను. అంటే one thing that traveled with you throughout the time. నేను చెప్పలా? చెప్పండి. అవన్నీ కాదు, అవన్నీ అయ్యో ఐ వాజ్ లైక్ నేను చెప్పాలంటే ఈయనకేం నా చైల్డ్హుడ్ మెమరీ తెలుసు అని అనుకున్నాను. టక్కని స్ట్రైక్ అయింది. చెప్పాలో లేదో తెలియదు కానీ ఒకసారి చెప్తా ప్లీజ్ బ్రో. నేను చెప్తాను. పోనీ మీరు ఫస్ట్ క్లాస్ లో ఏం చేస్తుండే బ్రో? గుర్తులేదు మాస్టర్. ఇట్స్ అ క్యూట్ మూమెంట్. ఓకే ఈయన చెప్తే చాలా బ్యాడ్ అయిపోతుంది. సో మీరు చెప్పొద్దు, చెప్తే నేను చెప్తా. చెప్పండి అసలు ఎందుకండి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ ఎనీ ఇంటర్వ్యూ అండ్ ద ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూవర్స్ అసలు చైల్డ్హుడ్ అనే నెక్స్ట్ నుంచి ఏ ఇంటర్వ్యూ కన్నా వెళ్తున్నా అపీల్ పెడుతున్నా అండి. చైల్డ్హుడ్ అనేది ఈయన ఉన్నప్పుడు మాత్రం ఎత్తద్దు ప్లీజ్ ప్లీజ్. చెప్పండి ఏంటి ఏం జరిగింది ఫస్ట్ క్లాస్ లో? అయ్యో ఇట్స్ అ క్యూట్ మూమెంట్ అండి, వెరీ క్యూట్ మూమెంట్. సో నేను క్లాస్లో కూర్చున్నాను. నేను నా పక్కన దెర్ ఇస్ దిస్ గై, హీ ఈజ్ ఆల్సో అ కిడ్, ఫస్ట్ క్లాస్ నా పక్కన నా క్లాస్మేట్. సో కూర్చున్నాడు. నేను వీఆర్ రైటింగ్, క్లాస్ జరుగుతుంది, రాసుకుంటున్నాము. హీ డ్రాప్డ్ అన్ అరేజర్ కింద పడేసి హీ లైక్ ఏ ఎరేజర్ దీవా అన్నాడు. నేను ఓకే ఎరేజర్ పడేసుకున్నాడు అని చెప్పేసి ఐ వెంట్ అండర్ ద బెంచ్ కిందకి వెళ్ళి ఎరేజర్ తీయడానికి వంగినప్పుడు బెంచ్ కింద హీ కేమ్ అండర్ ద బెంచ్. తను బెంచ్ కిందకి వచ్చి హీ కిస్డ్ మీ ఆన్ ద చీక్. సో ఇట్ వాస్ వెరీ క్యూట్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. స్వీట్ మెమరీ. ఫస్ట్ క్లాస్ లో ఉందా? సో ఇప్పుడు ఎన్ని సినిమాలు రాలేదండి చిన్న చిన్న పిల్లలు దే హావ్ క్యూట్ లవ్ స్టోరీస్. అప్పటికి అది ఇట్ వాస్ నాట్ లైక్ సంథింగ్ అంటే అదే కిస్ అని కూడా తెలియదు, జస్ట్ ఎ మూమెంట్ అంతే. జస్ట్ ఎ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. థాంక్యూ సో మచ్. నాకు మాత్రం బలపం పెట్టాలా ఈరోజు పెన్సిల్ కాకుండా ఎవరైనా 4th క్లాస్ 5th క్లాస్ అన్నాలు ఉంటారు కదా, వాళ్ళు పెన్ను పట్టుకొచ్చిన అనుకో, అరే చూసినా బాల్ పెన్ పట్టుకొచ్చినా అని చెప్పంటే అమ్మా బాల్ పెన్ అన్న సూపర్ అన్నాడు వాళ్ళు చూసేది. వీళ్ళేమో ఫస్ట్ క్లాస్ కి చిన్న పిల్లలు. వరంగల్ స్కూల్ ఇది రాజమండ్రి స్కూల్ తేడా. వరంగల్ కాదు, వేరే స్కూల్ అది.
లేదు వెరీ క్యూట్ It's a cute moment. మూమెంట్. సో మూమెంట్ కానీ కాదు థింగ్ దట్ అంటే ఇప్పుడు తనకి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అనేది ఒక బిగ్గెస్ట్ ఫ్యాసినేషన్. Yeah. సో అలాగా మీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాసినేషన్ కైండ్ ఆఫ్ కానీ లేదంటే దిస్ ఇస్ సంథింగ్ దట్స్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ సిన్స్ చైల్డ్హుడ్ అనే కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే మరి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాదు normal. ఐ థింక్ అలా నాతో ట్రావెల్ అయింది. ఐ యూస్ టు వాచ్ కార్టూన్స్ అలా WWF అండ్ ఆల్ నేను చూసేదాన్ని cartoon కాదు చూసావు? చిన్నప్పుడు. చాలా కార్టూన్స్ చూసేదాన్ని. కార్టూన్స్ లైక్ కిక్ బటోస్కి, Okay. యు నో, Yeah. ఫినియస్ అండ్ ఫర్బ్, కిడ్ వర్సెస్ క్యాట్, కరేజ్ ద కవర్డ్లీ డాగ్. Huh. సో మెనీ కార్టూన్స్ లైక్ ఐ యూస్ టు కీప్ వాచింగ్. కార్టూన్స్ అంటే లిటరలీ ఎంత పిచ్ అంటే కరేజ్ ద కవర్డ్లీ డాగ్ మార్నింగ్ వచ్చేదన్నమాట. వెన్ ఐ యూస్ టు గో టు, అది కోర్ మెమరీ విచ్ స్టక్ విత్ మీ. మార్నింగ్ వచ్చేది అరౌండ్ లైక్ 7 or something. నా స్కూల్ 9కి, నేను యాక్చువల్లీ 8కి లేస్తే చాలు, బట్ ఐ యూస్ టు వేకప్ అట్ 6:30 అండ్ దెన్ ఆ ఎపిసోడ్స్ చూసి దెన్ వెళ్ళేదాన్ని అనమాట. హారిడ్ హెన్రీ, లైక్ దెర్ ఆర్ మెనీ. సో అది ఆ కార్టూన్ ఫ్యాసినేషన్ యానిమేకి టర్న్ అవుట్ అయిందా? ఇంకా అవ్వలేదు ఇంకా లేదా? అన్ఫార్చునేట్లీ, బట్ ఐ రియలీ వాంట్ టు స్టార్ట్ Okay. వాచింగ్ యానిమే. లేదు, అంటే చాలా మంది చెప్తారు కార్టూన్స్ చూసామని ఇప్పుడు యానిమే చూస్తున్నాను అని చెప్పి. బట్ నాకు ఐ రియలీ వాంట్ టు. ఓకే. కొన్ని పేర్లు ఐ డెంట్ ఈవెన్ మెన్షన్. ఐ యూస్ టు కీప్ వాచింగ్ కార్టూన్స్. చాలా ఫ్యాసినేషన్ ఉండేది. లేదు అంటే కార్టూన్స్ నేను కూడా చిన్నప్పుడు But I think the వాచ్ సో మచ్ అంటే మాదంతా జెటెక్స్, Power Rangers, SPD. నాకు ఎదురే లేదు, Yes, yes. గమ్మీ బేర్స్, Ben 10. అని బెంటెన్, Ben 10, yeah. Ben 10 I loved it. టామ్ అండ్ జెర్రీ ఆఫ్ కోర్స్ ఇంకా అది ఉంటది. Yeah, మోగ్లీ, అది పంచతంత్రం, ఇదంతా డక్ టైల్స్. DuckTales. డక్టైల్స్ వస్తే కోర్ మెమరీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈటీవీలో తెలుగు వర్షన్ వేసేవారు అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి. సో స్కూల్కి వెళ్ళడానికి ముందు సేమ్ కంపల్సరీ అది చూసి తర్వాత స్కూల్కి That I వెళ్ళాను. used to do it. సో గుడ్. నేను స్కూల్కి లేట్ పోయేటండి. 9 o'clock ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, 9కి స్టార్ట్ అయ్యి 9:30కి అయిపోతుంది, 9:30కి స్కూల్కి పోయేటది చిన్నప్పుడు. ఫస్ట్ పీరియడ్ అయిపోద్ది. Shinchan. ఫస్ట్ ఇది ఓకే. Shinchan First తెలుసా cartoon. మీకు? వాడు భలే మాట్లాడతాడు. He talks like so much fun. లేదు కిక్ బటర్స్ అండ్ షిన్చాన్ ఇద్దరు Yeah. ఓన్లీ జస్ట్ Oh డైలాగ్స్ my కోసం God. చూసేవాడు. Only Yeah. just for the dialogues. హెవీ డైలాగ్స్. Yeah. జానీ బ్రావర్ ఉండేది అంతకుముందు. Johnny Bravo also I like. Johnny Yeah, Bravo. yeah. Dexter's Laboratory. Love it. పవర్ పఫ్ గర్ల్స్. Powerpuff Girls. Powerpuff Girls. ఇలాగా చూస్తూ వచ్చారు కదా, లైక్ నౌ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ వాచ్ నౌ? My genres are all over. Like నేను అన్ని genres చూస్తాను. బట్ మీ కంఫర్ట్ Comfort to watch is always I would say slice of life films. Okay. I really like. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ కైండ్ ఆఫ్. Exactly. Okay. Yeah, exactly. Pursuit of Happiness. One of the most beautiful film. అలాగా లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ తెలుగులో అయితే ఇప్పుడు గోదావరి, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కంఫర్ట్. గోదావరి ఎందుకు రాజమండ్రినా? లేదు, ఐ థింక్ ఇట్స్ ఫర్ ద ఫీమేల్ క్యారెక్టర్ అండి. అంటే ఆ టైంలో నేను చిన్నప్పుడు యాజ్ ఒక గర్ల్ లాగా వెన్ ఐ వాజ్ వాచింగ్ అ లిటిల్ గర్ల్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ రిలేటబుల్. అది నాకు చాలా తక్కువగా అనిపించేది బికాస్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ డ్రివెన్ బై లైక్ ప్రొటాగనిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కదా. లైక్ ఇది కనెక్ట్ అయింది చాలా. గోదావరి లేదు, స్వర్ణ కమలంలో భానుప్రియ గారి తర్వాత ఆ రేంజ్ లో రిలేటబుల్ క్యారెక్టర్ ఎవరికైనా ఫీమేల్స్ ఎక్కువ ఉన్నది ఆబ్వియస్లీ కమల్ని ముఖర్జీ. చాలా అలా దట్ ఈస్ మై కంఫర్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్. నాకు ఐ యూస్ టు వాచ్ యాక్షన్ ఫిల్మ్స్, బట్ ఇప్పుడు ఐ అండర్స్టాండ్ లైక్ ఐఎమ్ లైక్ డ్రామా, కామెడీ, రామ్ కామ్. ఓకే, ఇది క్వైట్ ఆపోజిట్ ఉంది అసలు. ఎంటర్టైన్మెంట్ సైడ్ వచ్చేసినాము. ఓకే, నాకు మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ లైక్ వేదం ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. అండ్ ఫైట్ క్లబ్, ఐఎమ్ ది లెజెండ్, హ్యాంకాంగ్, ఇవన్నీ లైక్ Hancock. ఓకే, So I used to watch all this from my childhood. ఓకే. Fight Club crazy. I'm a huge fan of Brad Pitt. Asalu the way he looks and carries himself, mad. So good, guys. Thank you so much for sharing all your childhood memories as well. It was fun. తెలియదు, నేను షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఆయన ఎత్తడం వల్ల. But it was cute. Okay, so thank you so much for your time, and glad you are having a great run in theatres, Raju Vets Rambai. Thank you, And thanks a hopefully lot. wanted to see you in much better roles. Thank you. Don't stick to the character roles, please. We'll try. Yeah, Sure. thank you, thanks a lot. Thank you.